అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. 1 Corinthians chapter 4, ప్లీజ్. 1 కొరింథీయులు 4వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరుచుకుందాము. ఈరోజు వాక్యము ప్రతి ఒక్కరు కూడా ధ్యాస పెట్టి వినాలని కోరుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. ఎటువంటి విధానంలో డిస్ట్రాక్ట్ అవ్వద్దు. వాక్యం చాలా జాగ్రత్తగా చదవండి. నేను ప్రతి వచనం కూడా మీకు స్క్రీన్స్ మీద కూడా ఉంటుంది కాబట్టి వ్యక్తిగతంగా నేను చదవడం మాత్రమే కాదు, మీరు కూడా చదవండి. వాక్యంలో ఏమి రాస్తుందో చూసి ఆ సత్యము ద్వారా మనము స్వతంత్రులుగా మార్చబడాలని కోరుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. 1 Corinthians chapter 4 verses 1 and 2 తెలుగులో చదవండి. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ పాల్ రాసి 2 విషయాలు అంటున్నాడు. ఏంటంటే వాళ్ళని గుర్తించినప్పుడు, పరిచర్య చేసే వాళ్ళని గుర్తించినప్పుడు 2 విధాలుగా గుర్తించాలి అంటున్నాడు. నంబర్ 1, యాజ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, మరి దేవుని యొక్క దాసులుగా, సేవకులమని. And then number 2, as stewards of the mysteries of God. మరి దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు గుర్తించాలంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ మర్మాల గురించి మాట్లాడుతున్నాడంట. మర్మాల గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రతి ఒక్క మనము మన గుర్తింపు ఏంటంటే వీఆర్ స్టూవర్డ్స్ ఆఫ్ ద మిస్టరీస్. అది తెలుగులో చెప్పండి. మర్మముల విషయంలో గృహ నిర్వాహకులము. ఓకే, గమనించండి, ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాలి. స్టూవర్డ్ అంటే, లేకపోతే గృహ నిర్వాహకుడు అంటే ఏంటంటే, సింపుల్గా మనం ఎవ్రీడే యూజ్ చేసే పదము అంటే మేనేజర్ అనుకుందాం. ఓకే, ఒక ఆఫీస్కి మేనేజర్ అనుకోండి, ఒక బిజినెస్కి మేనేజర్, ఒక స్టోర్కి, ఒక షాప్కి మేనేజర్గా ఒక వ్యక్తి పనిచేస్తున్నాడంటే ఆయన ఓనర్ కాదు కానీ ఓనర్ లాగా ఆలోచించాలి, ఓనర్ లాగా పని చేయాలి. అందరికి అర్థమవుతుంది కదా? అంటే ఒక బాధ్యత తీసుకున్నాడు అన్నమాట. సో ఇక్కడ వాక్యంలో ఏమంటున్నాడంటే, దేవుని గురించి కూడా కొన్ని మర్మాలు ఉన్నాయంట. ఆ మర్మాలు వచ్చేసేటప్పటికి, మర్మము అనేటప్పటికి చాలా మంది ఏమనుకుంటాం, మనకు అర్థం అవ్వదు, మన నుంచి దాచిపెట్టిన విషయము అనుకుంటాం అనమాట. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ మర్మాలు వచ్చేసి ఇంగ్లీష్లో యు ఆర్ స్టూవర్డ్స్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. అంటే ఈ మర్మాలు మనకి ఇవ్వబడ్డవన్నమాట. చూడండి, నాకు ఒక షాప్ ఉందనుకోండి, ఆ షాప్కి నువ్వు మేనేజరు, అన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని లాక్ వేసుకొని తాళం చేయి నా దగ్గర పెట్టుకున్నాను అనుకోండి, మీరు మేనేజర్గా చేయగలుగుతారా? లేదు. మేనేజర్గా నేను మీకు ఉద్యోగం ఇచ్చాను, లేకపోతే ఆ పొజిషన్ ఇచ్చాను అంటేనే దానికి కావాల్సినటువంటి క్లియరెన్స్ అంతా, దానికి కావాల్సినటువంటి ఎబిలిటీ అంతా కూడా మీకు విడుదల చేసినట్లు. హల్లెలూయా. ఓకే, సో దేవుని మర్మాల గురించి కూడా ఇక్కడ ఏమంటున్నాడు, గృహ నిర్వాహకులము అంట. హల్లెలూయా. సో అంటే మనకి ఇది ఆల్రెడీ ఇవ్వబడ్డ విషయాల గురించి మనము మాట్లాడుతున్నాము. తెలుసుకోవలసినటువంటి విషయాలు కాదు, ఆత్మలో నీకు ఇవ్వబడినటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాం అనమాట. అటువంటి విషయాల గురించి, అటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ ఏమంటాడు, 2వ వచనం కూడా చదవండి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. నమ్మకమైన వాడిగా ఉండాలంట. That means when you are a steward, you must be faithful. నమ్మకముగా ఉండడం అంటే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దేవుడు ఒక వ్యక్తిని నమ్మకముగా ఉండాలి అని చెప్తున్నప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, నువ్వు వర్ధిల్లాలి. ఏదైతే నేను ఇచ్చానో నీకు, అది దానిలో నువ్వు వర్ధిల్లాలి అనమాట. తలాంతుల గురించి ఎంతమందికి గుర్తుంది? దేవుడు యేసుక్రీస్తు తలాంతుల గురించి మాట్లాడినప్పుడు, ఒక్క తలాంతు ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడు, జాగ్రత్తగా కాపాడుకున్నాడంట. కాపాడుకోవడం నీకు కూడా మనం ఏమంటాము, చాలా బాధ్యతతో ఉన్నాడు ఈ వ్యక్తి అంటాము, లేకపోతే నమ్మకంగా ఉన్నాడు అంటాం. దొంగిలించలేదు కదా, మనం ఏదైతే ఆయనకి ఇచ్చామో అదే మళ్ళీ తీసుకొని వచ్చాడు కదా అనుకుంటాము. కానీ దేవుడు అలాగ ఆలోచించట్లేదు. దేవుని యొక్క ఆలోచనలో నమ్మకముగా ఉండడము అంటే, సో గుర్తుపెట్టుకోండి, నమ్మకముగా ఉండడము అంటే ఏంటి? దేవుని యొక్క ఆలోచనలో ఏదైతే నీకు ఇవ్వబడ్డదో దానిలో ఎదుగుదల కనిపించాలన్నమాట, దాంట్లో మల్టిప్లికేషన్ కనిపించాలి. హల్లెలూయా. సో ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాము, దేవుని యొక్క మర్మాలు మనకి
ఇవ్వబడ్డాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని మర్మము కోసం మనం వెతకట్లేదు, దేవుని మర్మము కొరకు మనము పరిగెత్తట్లేదు, ఎక్కడో ఉంటే మనం ఇప్పుడు వెళ్ళి మనం అది సంపాదించుకుంటాము అనేది కాదు. దేవుడు ఆయన కృపతో మనకి మర్మాల్ని విడుదల చేశాడు అని గుర్తించాలి. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్తకి వెళ్ళండి. ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడి లేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయున్నారు. ఓకే, చూడండి 10వ వచనంలో వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ప్రశ్న చాలా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు అడిగిన ప్రశ్న మళ్ళీ చదవండి. శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనతో అడుగు. గమనించండి, ఉపమాన రీతిగా ఎందుకు వారితో, మాతో అనట్లేదు. గమనించారా? మాతో అనట్లేదు. సో ఉపమానంతో మాట్లాడినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడంట? అక్కడ మీటింగ్స్ లేకపోతే యేసుక్రీస్తుని వినడానికి అక్కడ వెంబడించిన వాళ్ళు, ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళతో మాత్రము ఉపమానంతో మాట్లాడుతున్నాడంట. సో వాళ్ళు అడిగిన ప్రశ్న, మాతో ఉపమానం ద్వారా ఎందుకు మాట్లాడుతున్నావు అనట్లేదు, వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రము ఉపమానాలు ఎందుకు వాడుతున్నావు అంటాడు. దాని తర్వాత చూడండి 11వ వచనం, ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. బికాస్ ఇట్ హ్యాస్ బిన్ గివెన్ టు యూ టు నో ద మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. తెలుగులో పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇప్పుడు చూడండి ఇంకొక మర్మము గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎటువంటి మర్మం అంట? పరలోక రాజ్యము యొక్క మర్మాలంట. పరలోక రాజ్యము యొక్క మర్మాలు ఎవరికి ఇవ్వబడ్డాయంట? శిష్యులకు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. ఆ మర్మాలు తెలుసుకునేటటువంటి ఏంటి కృప వాళ్ళ జీవితంలో విడుదలయ్యిందనమాట. తర్వాత నెక్స్ట్ వర్స్ 12 చదవండి. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. చూడండి, కలిగిన వానికి ఏమవుతుందంట? ఇంకా ఇవ్వబడుతుందంట. సో ఆల్రెడీ ఉన్నవాడి దగ్గరికి దేవుడు వెళ్ళి, ఓకే నీకు చాలా ఎక్కువైపోయింది, నీ నుంచి కూడా కొంత తీసేసి లేని వాడికి ఇస్తాను అనట్లేదు. తలాంతుల్లో కూడా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ అలాగే చేయడు. మన ఆలోచనలో చాలాసార్లు మన లోక మర్యాదలు అనుసరిస్తూ మనం జీవించినప్పుడు ఏమనుకుంటాం? ఈ వ్యక్తికి ఎక్కువ లేదు కాబట్టి ఉన్న వ్యక్తి నుంచి తీసుకొని లేని వ్యక్తికి ఇవ్వాలి అనుకుంటాము. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరి దగ్గర అయితే ఉన్నదో ఆయనకి ఇంకా ఎక్కువ కలుగుతుందంట, ఆయన జీవితంలో ఇంకా సమృద్ధి వస్తుందంట. కానీ లేని వాడి జీవితంలో ఎంత కొంత తక్కువ ఉన్నా కూడా ఉన్నది కూడా తీసివేయబడుతుందంట. నెక్స్ట్ వర్స్ చదవండి. ఇందు నిమిత్తము నేను వాని ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఉపమాన రీతిగా బోధించుచున్నాను. ఇందు నిమిత్తము, దిస్ ఇస్ ద రీజన్ అంటున్నాడు. ఓకే, ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి. Therefore I speak to them in parables, because seeing they do not see, hearing they do not hear, nor do they understand. అంటే చూస్తున్నారంట కానీ చూడట్లేదు. కళ్ళున్నాయి కానీ చూడట్లేదు, చెవులున్నాయి కానీ వినట్లేదు, వాళ్ళ హృదయంలో అర్థము చేసుకోవట్లేదంట. సో ఎందుకు చెప్తున్నాడు ఇది? ఎందుకంటే అక్కడ ఆయనని యేసుక్రీస్తు యొక్క మీటింగ్స్లో కానీ, క్యాంపెయిన్స్లో కానీ, కాన్ఫరెన్స్లో కానీ అనేక మంది వచ్చేవారు. కానీ అనేక మంది వచ్చినా కూడా వాళ్ళు చూసిన ఏదైతే నిజంగా చూడాలో అది చూడలేదంట. వాళ్ళు విన్నప్పటికీ ఏదైతే నిజంగా ఆయన చెప్పాలనుకుంటున్నాడో, ఏదైతే బోధించాలనుకుంటున్నాడో, ఏ మర్మమైతే వాళ్ళ జీవితంలో విడుదల అవ్వాలనుకుంటున్నాడో అది మాత్రం విడుదల అవ్వట్లేదంట. అది గ్రహించట్లేదంట, వాళ్ళు అది వినట్లేదంట, వాళ్ళ హృదయంతో అది స్వీకరించట్లేదన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనము ఉన్న వాళ్ళమందరము కూడా చాలామంది క్రైస్తవులు రెండు స్థలాల్లో ఉండొచ్చు. ఒకటి ఏంటంటే, నువ్వు కేవలము నామకార్థమైన క్రైస్తవులు, అంటే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను క్రైస్తవుడిని అనుకుంటారు కొంతమంది. ఏ కుటుంబంలో పుట్టడంతో నువ్వు క్రైస్తవుడు అవ్వవు. యేసుక్రీస్తుని రక్షకుడిగా నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు నువ్వు క్రైస్తవుడిగా మార్చబడతావు. హల్లెలూయా. సో ఎవరు కూడా బార్న్ క్రిస్టియన్ అంటే, ఒక్కొక్కసారి బార్న్ క్రిస్టియన్ అని ఎందుకంటారు అంటే, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టారు అని చెప్పడానికి బార్న్ క్రిస్టియన్ అంటారు ఒక్కొక్కసారి. కానీ గుర్తుపెట్టుకోండి, ఆత్మలో దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క కళ్ళలో ఒక వ్యక్తి క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు నువ్వు క్రైస్తవుడు అవ్వలేదు. ఆ కుటుంబంలో పుట్టినందుకు కేవలము నీకు ఈ శరీరములో జీవం వచ్చింది,
కానీ మళ్ళీ నువ్వు తిరిగి జన్మించకపోతే, ఆత్మ ద్వారా జన్మించకపోతే నువ్వు నూతన సృష్టివి కాదు. అందరికి అర్థమవుతుంది కదండి? సో ఇక్కడ ఏమంటున్నాడు, చాలా మంది వచ్చారు, చాలా మంది విన్నారు, కానీ వాళ్ళ జీవితంలో ఈ మర్మాలు తీసుకోలేకపోయారు. అందుకని నికోడిమస్ యొక్క జీవితంలో కూడా యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు నువ్వు తిరిగి జన్మించాలంటే ఏమన్నాడు? ఏంటి, నేను మళ్ళీ మా తల్లి గర్భంలోకి వెళ్ళాలా అంటున్నాడు. ఎందుకు? ఆయన అది ఒక మర్మము అనేది గుర్తించలేకపోయాడు. అందరికి అర్థమవుతుంది కదా? కానీ ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చేసేటప్పటికి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇంకా శిష్యులు మార్చబడలేదు, అక్కడ జనులు ఇంకా మార్చబడలేదు, నూతన సృష్టిలుగా మార్చబడలేదు. కానీ ఇప్పుడు మనము నూతన సృష్టిగా మార్చబడ్డాము కాబట్టి పాల్ రాస్తున్నప్పుడు ఏమంటున్నాడు? వీఆర్ స్టూవర్డ్స్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. దేవుని యొక్క మర్మాలు, ఎన్నో మర్మాల గురించి వాక్యంలో రాసుంటుంది. విశ్వాసము ఒక మర్మం అని రాసుంటుంది, నూతన నిబంధన ఒక మర్మం అని రాసుంటుంది, దేవుని యొక్క కృప ఒక మర్మం అయి ఉన్నది. ఇటువంటి మర్మాల గురించి కూడా ఇప్పుడు ఏమంటున్నాడు? నూతన నిబంధనలోకి వచ్చేసేటప్పటికి ఈ అన్నీ కూడా ఆయన కృప ద్వారా మనకి ఇవ్వబడ్డాయంట. హల్లెలూయా. అంటే ఇవ్వబడ్డాయంటే ఏంటి? ఒక స్టూవర్డ్గా, ఒక బాధ్యత తీసుకునే వ్యక్తిగా జీవించడం అంటే ఏంటి? ఇప్పుడు ఆ మర్మాలు మనము తీసుకొని ఆ మర్మములో ఎదగాలి, ఆ మర్మాలలో ఇంకా ఎదగాలి, ఆ మర్మములో ఉన్నటువంటి గుర్తింపు మనము తెలుసుకోవాలి, దాని ప్రకారం మనం జీవించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధముగా మనము జీవించడం మొదలు పెడతామో కేవలము అక్షరము చదవడం లాగా కాదు, కానీ ఆత్మ ద్వారా వచ్చేటటువంటి జీవముతో మనము జీవించడం మొదలు పెడతాము. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో అది పునాదిగా వేసి ఈరోజు నేను ఒక మర్మం గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇది ప్రతి క్రైస్తవుడు అర్థము చేసుకోవాల్సినటువంటి మర్మము. ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితంలో ఈ మర్మములో వాళ్ళు స్థాపించబడాల్సినటువంటి మర్మము. ఈ మర్మములో నువ్వు స్థాపించబడకపోతే, ఈ సత్యములో నువ్వు స్థాపించబడకపోతే నువ్వు ఎప్పుడు కూడా దేవుని యొక్క నిజమైనటువంటి కోరిక, ప్రణాళిక, ఆశీర్వాదంలో నువ్వు సరిగ్గా జీవించడము లేకపోతే అనుభవించడము అనేది అసాధ్యమైపోతుంది. అందరికీ అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో ఈరోజు కృపను గూర్చిన మర్మము గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఐ వాంట్ టు టాక్ టు యు అబౌట్ ద మిస్టరీ ఆఫ్ గ్రేస్. మరి కృప యొక్క మర్మమును గూర్చి మాట్లాడుతున్నాం. జాన్ చాప్టర్ 1:17. యోహాను సువార్త 1:17 సంఘంకి వచ్చినట్లయితే చాలా మందికి ఇది తెలిసినటువంటి వాక్యం అన్నమాట. జాన్ 1:17 ఏమంటాడంటే, లేకపోతే తెలుగులో ఒకసారి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. ఆమేన్. చూడండి, మోషే ద్వారా ఏమొచ్చిందంట? ధర్మశాస్త్రము వచ్చిందంట, కానీ యేసుక్రీస్తు ద్వారా వచ్చింది కృప, సత్యము. లాస్ట్ వీక్ వచ్చేసి పాస్టర్ అర్పిత మాట్లాడుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు ఏంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడక ముందర ఈ నిబంధనల గురించి కూడా మాట్లాడడం మొదలుపెట్టింది. నిబంధనల గురించి మాట్లాడినప్పుడు ఏమన్నదంటే, మనకి చాలా మందికి బైబిల్స్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేది తెలుసు, కానీ వాక్యంలో ఇంకా వేరే నిబంధనలు కూడా ఉన్నాయి అని ఉదాహరణగా ఆడమ్ గురించి చెప్పింది, నోవా గురించి చెప్పింది, ఏబ్రహాం గురించి చెప్పింది, దాని తర్వాత మోషే గురించి చెప్పింది, తర్వాత నూతన నిబంధన గురించి కూడా చెప్పింది అనమాట. సో ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో ఒక్కొక్కసారి పాత నిబంధన అని ఉంటుంది, ఒక్కొక్కసారేమో మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రము అని రాసి ఉంటుంది. ధర్మశాస్త్రము అని రాసిన, పాత నిబంధన అని రాసిన కూడా చాలాసార్లు అది మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రము గురించి మాట్లాడుతుంది అనేది మనము గుర్తించాలన్నమాట. ఈరోజు నేను ప్రసంగంలో కూడా ఒక్కొక్కసారి పాత నిబంధన అని నేను అన్నప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఈ కాంటెక్స్ట్లో, ఈ మెసేజ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను పాత నిబంధన అనగానే ఆదికాండము 1వ అధ్యాయం గురించి నేను మాట్లాడట్లేదు. ధర్మశాస్త్రము ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచి నేను మాట్లాడుతున్నాను. అందరికి అర్థమైంది కదండి? ఓకే. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మోషే ద్వారా ఏమొచ్చిందంట? ధర్మశాస్త్రము. అది ఒక నిబంధనగా స్థాపించబడింది అనమాట. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో అది ఒక అగ్రిమెంట్ అయ్యింది. సో దేవుడు ఇజ్రాయెల్ దేశం అంతటితో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ అగ్రిమెంట్ జస్ట్ బ్రీఫ్గా అర్థం చేసుకోవాలంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి 2 వచనాల్లో ఆ అగ్రిమెంట్ మనకి అర్థమవుతుంది అనమాట. ఆ అగ్రిమెంట్ ఒక్కసారి చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి
నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఓకే, సో గమనించండి, ఇక్కడ 2 వచనాల్లో ఇక్కడ ఏమంటున్నాడు, ఏ ఆజ్ఞలైతే నేను మీకు ఇచ్చానో అది చాలా జాగ్రత్తగా మీరు పాటించినట్లయితే మీరు ఆశీర్వదించబడతారు అంటారు. 3వ వచనము నుంచి 14వ వచనము వరకు మనం చదివినట్లయితే దేవుడు ఎటువంటి ఆశీర్వాదంతో వాళ్ళని ఆశీర్వదిస్తానన్నాడో అదంతా కూడా వివరించడం జరుగుతుంది. 15వ వచనం చదవండి ఇప్పుడు. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు వినకపోతే, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలు మీరు వెంబడించకపోతే ఏం జరుగుతుందంట? ఇప్పుడు ఆశీర్వాదము బదులు శాపము వస్తుంది అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఆ అధ్యాయము మనం చదివినట్లయితే 16వ వచనము నుంచి 68 వచనాలు ఉన్నాయనుకుంటా ఆ అధ్యాయంలో. సో అంటే ఏంటి, 50 వచనాల కన్నా ఎక్కువ శాపము గురించే మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడు. అన్ని రకాల శాపాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, దేవుడు కరుణామయుడు, దేవుడు ప్రేమించే దేవుడు అయినప్పుడు ఏమో ఆశీర్వాదం గురించి మాట్లాడినప్పుడు కేవలము 9 వచనాలు మాట్లాడాడు, లేకపోతే 11 వచనాలు మాట్లాడాడు, సారీ. కానీ శాపము గురించి వచ్చేసేటప్పటికి 50 వచనాల కన్నా ఎందుకు ఎక్కువ? అన్ని శాపాలు ఎందుకు? మళ్ళీ గమనించండి, ఆయన ఆజ్ఞల గురించి వచ్చేసేటప్పటికి కూడా ఏమంటున్నాడు, నా ఇన్ని ఆజ్ఞలు ఇస్తున్నాను, ఆజ్ఞల్లో కొన్నన్నా మీరు పాటించాలి అనట్లేదు. ఆయన ఏమంటున్నాడు, ఆజ్ఞలు ఇస్తున్నాను. ఆయన ఆజ్ఞలు ఎన్ని ఉండినాయి? 600 ఆజ్ఞల కన్నా ఎక్కువ, కేవలం 10 ఆజ్ఞలు కాదు, 600 కన్నా ఎక్కువ ఆజ్ఞలు ఇచ్చి ఆయన ఏమంటాడు, మీరు ప్రతిదీ పాటించాలి అంటాడు. ప్రతిదీ పాటించాలి, ఎక్కడ కూడా మిస్ అవ్వడే ఛాన్సే ఇవ్వట్లేదు అంటాడు. ఎక్కడన్నా మీరు తప్పారంటే, ఎక్కడైనా అవిధేయత చూపించారంటే మీకు వచ్చేది శాపము అంటున్నాడు, మీకు వచ్చేది శాపము అంటాడు. సో అటువంటి పరిస్థితిలోకి ఎందుకు వచ్చారు? అంటే దేవుడు ఎటువంటి ప్రణాళికతో అటువంటి ఆజ్ఞ విడుదల చేశాడు? ఎందుకు ఎటువంటి ప్రణాళికతో అటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు? అసలు ఎందుకు ఇచ్చాడు అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఆయన ఇచ్చినప్పుడే ఆయనకు తెలుసు ఏ మానవుడు కూడా దీన్ని పాటించలేడు అని, ఎవరు చేయలేరు. సో ఎవరు చెయ్యలేనటువంటి పని చేయమని ఎందుకు చెప్తున్నాడు? ఆ ప్రశ్న ఎప్పుడైతే మనం వేసుకోవడం మొదలు పెడతామో అప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ఎందుకు ఇచ్చాడు అనేది. చూడండి, మొట్టమొదటి నుంచి కూడా దేవుని యొక్క ప్రణాళిక నా జనులకు ధర్మశాస్త్రము ఇవ్వాలి అనేది ఆయన కోరిక అయ్యుండుంటే, ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఆదాము అవ్వ కాలంలోనే ఆయన ధర్మశాస్త్రం విడుదల చేసేయాల్సింది. లేకపోతే నోవా జీవించేటటువంటి సమయంలో ఎంతో పాపం ఉండింది అని రాసి ఉంటుంది వాక్యంలో. ఎప్పటి వరకు లోకములో లేనటువంటి అంత పాపం ఉండిందంట. అటువంటి సమయంలో అయినా నోవాతో మాట్లాడుతున్నాడు కదా, నోవాతో అన్న విడుదల చేయాల్సింది, అయినా అక్కడ కూడా చేయలేదు. తర్వాత అబ్రహాం వచ్చాడు, అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు కూడా అబ్రహాంకి విడుదల చేయాల్సింది. అబ్రహాం, నిన్ను ఎన్నుకుంటున్నాను, నేను నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అబ్రహాం, కానీ నువ్వు మాత్రం నా మాట వినకపోతే, ఎక్కడైనా అవిధేయత చూపించినట్లయితే ఈ విధంగా శపిస్తాను అన్నాడా? అనలేదు. ఇక్కడ ఎక్కడ కూడా శాపం గురించి మాట్లాడట్లేదు, ఎక్కడ కూడా శాపం విడుదల చేస్తాను అనట్లేదు. కానీ ఒకేసారి మోషే దగ్గరకు వచ్చిన తర్వాత, ఒకేసారి ఈజిప్ట్ నుంచి ఆయన పిల్లలందరినీ, ఆయన కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత, పైగా ఎలా తీసుకొచ్చాడంట? ఒక్క వ్యక్తికి కూడా అనారోగ్యం లేకుండా తీసుకొచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్కరు కూడా ఈజిప్ట్లో ఉన్నటువంటి ధనముతో బయటికి వచ్చారంట. హల్లెలూయా. సో అటువంటి విధానంలో దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత ధర్మశాస్త్రం ఇవ్వడం ఎందుకు ఇవ్వబడ్డది అంటే, ఆయన బయటికి తీసుకొచ్చినప్పుడు, ఈజిప్ట్ నుంచి ఎప్పుడైతే బయటికి తీసుకొచ్చాడో ఎటువంటి కోరికతో తీసుకొచ్చాడు? ఇప్పుడు ఏ విధంగా అయితే మోషేతో నేను మాట్లాడుతున్నానో, ఎటువంటి సంబంధము నాకు మోషేతో ఉందో అటువంటి సంబంధము ఇజ్రాయేలు దేశంలో ఉన్న వాళ్ళందరితో కూడా నాకు అటువంటి సంబంధము కావాలి అని కోరుకున్నాడు. హల్లెలూయా, ఆమేన్. కానీ ఇజ్రాయేలు దేశం ఏమన్నారు? మాకు ఆ సంబంధము వద్దు అన్నారు. మాకు ఆ సంబంధం వద్దు, మేము దేవుని స్వరము వినాలని మాకు కోరిక లేదు, ఆయన సన్నిధిలోకి రావాలని కోరిక లేదు. మోషే, నువ్వు మా కొరకు వెళ్ళు.
నువ్వు వెళ్ళు, నువ్వు ఆయన ఆజ్ఞలు. సో ఆయన ఏమన్నారు, ఆయన ఆజ్ఞలు మాకు తెలియజేయి, దాని ప్రకారం మేము పాటిస్తాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈజిప్ట్ నుంచి వచ్చింది వాళ్ళకి ఈ ఆలోచన. అందుకని లోక మర్యాదలు అనుసరింపకుండా మనము జీవించాలి. హల్లెలూయా. చూడండి, వాళ్ళ తండ్రి అబ్రహాము నుంచి రాలేదా ఆలోచన, ఇస్సాకు నుంచి రాలేదా ఆలోచన, కానీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈజిప్ట్ నుంచి వచ్చింది. అక్కడి నుంచి అక్కడ వాళ్ళ దేవతలు ఏంటి, వాళ్ళ ఆరాధన అంతా చూశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఓకే మా జీవితంలో కూడా అలాగే చేద్దాము, కొన్ని ఆజ్ఞలు మా ముఖాన పాడేసేయండి, మేము జీవించేస్తాము, దేవుడికి ఎలా కావాలంటే అలాగ చేసేస్తాము, అంతే కదా ఆయనకు కావాల్సింది. ఆయనకు కావాల్సింది అంతేకాదు, ఆయనకు కావాల్సింది నువ్వు, ఆయనకు కావాల్సింది నేను, ఆయనకు కావాల్సింది మన హృదయము, ఆయనకు కావాల్సింది మన మనస్సు, ఆయనకు కావాల్సింది మన సమయము. హల్లెలూయా, ఆమేన్. అది ఆయనకు కావాల్సింది. సో ఎప్పుడైతే, కానీ గుర్తుపెట్టుకోండి, మన దేవుని గురించి ఎప్పుడు మాట్లాడినా దేవుడు ఒత్తిడితో మనలో జీవితంలో ఏమి చేయడు. ఒత్తిడితో చేసేవాడంటే భారతదేశంలో అందరూ క్రైస్తవులు అయిపోయేవారు ఇప్పటికి, కానీ ఒత్తిడితో చేసే వ్యక్తి కాదు. సో ఏమంటాడు, సరే మీకు నేను వద్దా, నా ఆశీర్వాదం వద్దంటున్నారు, లేకపోతే నా సన్నిధి వద్దంటున్నారు కదా, సరే నేను కేవలం మోషేతోనే మాట్లాడతాను. సో అందులో కూడా ధర్మశాస్త్రం ఇచ్చినప్పటికీ కూడా ఆయన హృదయము మన పట్ల ఎప్పుడు కూడా మనం ఆశీర్వాదంలో జీవించాలి అనే హృదయము ఉంది కాబట్టి ధర్మశాస్త్రములో కూడా ఆయన ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాడు. ఆమేన్. సరే కొద్దిగానే తీసుకోండి రా బాబు అంటున్నాడు, కొద్దిగానే తీసుకోండి. సో ధర్మశాస్త్రంలో కూడా ఆశీర్వాదాన్ని విడుదల చేస్తాడు. కానీ ఆశీర్వాదం విడుదల చేసినప్పటికీ ఆయనకి తెలుసు ఎవ్వరు కూడా పాటించలేరు, ఇది ఎవరు కూడా నా స్టాండర్డ్ ప్రకారము జీవించలేరు అని తెలుసు. అందుకే ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని ఇస్తాడో, ధర్మశాస్త్రము ఇవ్వడముతో బలి అర్పణ చూస్తాం మనము. బలులు దేనికి ఇస్తున్నారు? పాపము కొరకిస్తున్నారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము జీవితంలో కూడా అబ్రహాము తప్పులు చేశాడు. అబ్రహాము ఆయన సొంత భార్య గురించే అబద్ధం ఆడాడు. ఎంతమందికి తెలుసది? సొంత భార్య గురించే అబద్ధం ఆడాడు ఆయన కాపాడుకోవడానికి కొరకు. ఆయన జీవితం భార్య జీవితం కాపాడడం కొరకు కాదు, ఆయన జీవితం కాపాడుకోవడానికి. ఎంతమంది భార్యలు చాలా మంచి వ్యక్తి అండి నా హస్బెండ్ అంటారు అలా చేస్తే? ఎవరు అనుకోరు. ఓకే, ఎందుకు? ప్రతి భార్య కోరుకునేది ఏంటి? నేను ఎప్పుడన్నా అపాయంలో ఉన్నా కూడా నా భర్త నన్ను కాపాడుతాడని ఆశిస్తుంది ప్రతి భార్య. మనోడు ఏం చేశాడు? నేను బతుకుంటే చాలు అనుకున్నాడు. గమనించండి, అటువంటి తప్పు చేసిన తర్వాత దేవుడు అబ్రహాంతో ఏమంటాడు? శపించాడా? అబ్రహాము బలి అర్పణ ఇచ్చాడా? రిపెంట్ అంటే పశ్చాత్తాపడ్డా? ఎటువంటి శాపం పొందుకున్నాడు? ఎటువంటి శాపం లేదు. తప్పు చేశాడా? తప్పు చేశాడు, కానీ శాపం మాత్రము పొందుకోలేదు. ఎందుకు? అబ్రహాముతో దేవుడు ఎప్పుడు కూడా శాపము గురించి మాట్లాడలేదు. నువ్వు తప్పు చేస్తే నిన్ను శపిస్తాను అనలేదు, నువ్వు తప్పు చేస్తే శాపం వచ్చేస్తుంది అనలేదు. ఆయన ఏమన్నాడు? నిన్ను ఎన్నుకుంటున్నాను, నిన్ను ఆశీర్వదిస్తాను, విశ్వాసంతో నన్ను వెంబడించు, నీ జీవిత కాలం అంతా కూడా ఆశీర్వాదములో జీవిస్తావు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దాని తర్వాత వచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రాబ్లం మనకి. మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రం. ఈ మోషే ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్రము ద్వారా ఏమవుతుంది? నువ్వు పాపము చేస్తే శాపము విడుదలవుతుంది. నువ్వు పాపము చేస్తే ఎక్కడైనా తప్పు వెళ్తే, చూడండి కొంతమంది అనుకుంటారు, కానీ పాస్టర్ గారు నేను చాలా మట్టుకు కరెక్ట్గా జీవిస్తానండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. జేమ్స్ చాప్టర్ 2:10. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అన్ని విషయాల్లో అపరాధి అగును. అన్ని విషయాల్లో అపరాధి అగును. ఎన్ని విషయాలు తప్పిపోతే? ఒక్క విషయంలో. ఒక్క విషయం అంట. ఒక్క విషయంలో తప్పిపోతే అన్ని విషయాల్లో అపరాధం అయిపోతావంట. సో మానవుడికి ఎటువంటి పరిష్కారం లేదు ఇంకా.
ఎందుకంటే ప్రతి మానవుడు ఎక్కడో ఒక దగ్గర తప్పు అడుగు వేస్తాడు. తప్పు అడుగు వేయగానే ఏమంటున్నాడు, నువ్వు ధర్మశాస్త్రం అంతా కూడా విరగొట్టినట్టు, అన్నిట్లో అపరాధం అయిపోయావు. సో ఇప్పుడు అపరాధం అయిపోయిన వ్యక్తికి వాని జీవితంలో అనుభవించేదేంటి? శాపము, వాక్యం ప్రకారం. హల్లెలూయా. సో ఇప్పుడు చూడండి, అందుకనే యోహాను సువార్త 1:17 వచనం అంత ముఖ్యమైనటువంటి వచనం అది. ఎందుకంటే ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యము వచ్చిందంట. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కృపా సత్యము వచ్చిందంటే ఆ కృపా సత్యము మోషే ద్వారా ఏదైతే రాలేదో అది ఇప్పుడు మన జీవితంలోకి వచ్చినట్లు. హల్లెలూయా. హల్లెలూయా. మోషే ద్వారా ఏదైతే జరగలేదో, ధర్మశాస్త్రము ద్వారా ఏదైతే జరగలేదో అది దేవుడు మన జీవితంలో చేయడానికి యేసుక్రీస్తుని పంపించాడు. అది మనం గుర్తించాలి. అది గుర్తించినప్పుడు ఇప్పుడు చూడండి, గో విత్ మీ టు 2 Corinthians. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, మళ్ళీ ఫస్ట్ పార్ట్ చదవండి. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని క్రొత్త నిబంధనకు పరిచారకులుగా పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము సామర్థ్యముని కలిగించి ఉన్నాడు. దేనికి? క్రొత్త నిబంధనకి పరిచారకులుగా. ఏ నిబంధనకి? క్రొత్త నిబంధన. ఏ నిబంధనకి? క్రొత్త నిబంధనకు. ఇప్పుడు ప్రశ్న, దేవుని ఒక పరిచర్య చేస్తున్నప్పుడు కేవలము క్రొత్త నిబంధన పరిచర్య చేయడానికి ఎందుకు అనుగ్రహించాడు మాకు? అటువంటి కృపను ఎందుకు అనుగ్రహించాడు? ప్రతి నిబంధన పరిచర్య చేయడానికి ఎందుకు కృప విడుదల చేయలేదు? గుర్తుపెట్టుకోండి, అంత వాక్యమే. కానీ వాక్యములో ఏది విడుదల చేయాలో అది కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, అది కూడా దేవుడు బయలుపరిచాడు. అది అర్థము చేసుకోకపోతే ఏం జరుగుతుందంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు కూడా ఈ రోజుకి కూడా సంబంధించిన సత్యము అన్నట్టు బోధించడం జరిగింది అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు నిన్ను పరిచర్యలోకి తీసుకున్నది పాత నిబంధన బోధించడానికి కాదు, ధర్మశాస్త్రము బోధించడానికి కాదు, కానీ నూతన నిబంధన పరిచర్య చేయడానికి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కొంతమందికి అలా చెప్తుంటే కష్టంగా ఉంటుంది వినడానికి. ఎందుకు కష్టంగా ఉంటుంది అంటే, మరి పాత నిబంధన ఏం చేయాలి? ఏం చేయాలో నేను చెప్తాను, జస్ట్ కొద్దిసేపు ఆగండి, ఓకే? ఎందుకంటే ప్రతి వాక్యములో దేని కొరకు రాయబడ్డది, ఎటువంటి ప్రణాళికతో దేవుడు అది విడుదల చేశాడు అనేది మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అందరికి అర్థమవుతుందా? కంటిన్యూ రీడింగ్ దట్ వర్స్. ఆయన మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని. అక్షరము ఏంటంట? చంపుతుంది. అక్షరం ఏం చేస్తుంది? చంపుతుంది. అక్షరము ఏం చేస్తుంది? అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయును. ఆత్మ జీవింపు చేయును. నెక్స్ట్ వర్స్. 7వ వచనము. మరణకరణమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిందంటే ఏంటి? ధర్మశాస్త్రము. ఓకే, చదవండి. అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. శిక్ష విధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే, గమనించండి, మళ్ళీ శిక్ష విధికి కారణమైన పరిచర్యయే కారణమైన పరిచర్య అంటది. కారణమైన పరిచర్య. 9th verse చూడండి ఇక్కడ. ఇఫ్ ద ఓల్డ్ వే విచ్ బ్రింగ్స్ కాండెమ్నేషన్. ఓల్డ్ వే అంటే ఏంటి? ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం ద్వారా వచ్చేది ఏంటంట? శిక్షావిధి. అందుకనే పాత నిబంధనలో ఎవరైనా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేవారా? సంతోషంతో వెళ్ళేవారా? భయపడుతూ వెళ్ళేవారు. ఆఖరికి ప్రధాన యాజకుడు వెళ్ళేటప్పుడు కూడా భయపడుతూ వెళ్ళేవాడు. ఎందుకు? బతుకుంటాడో లేదో తెలియదానికి.
బతికి బయటపడతాడో లేదో తెలియదు. సన్నిధిలో ఉన్నప్పుడు కూడా సన్నిధిలో నేను ఆనందిస్తున్నాను అనే సంతోషం కాదు, అయిపోతే బయటికి వెళ్ళిపోవచ్చురా బాబు. ఎందుకు? ఇంకా ఎక్కువ సమయం ఉంటే బతుకుంటానో లేదో నాకు తెలియదు. ఏదో ఆపరేషన్కి వెళ్తున్నట్టు టెన్షన్, బతికొస్తానో లేదో తెలియదు అన్నట్టు. కానీ ఇప్పుడు ఆ కాండెమ్నేషన్, ఆ శిక్షా విధి దేని నుంచి వస్తుంది? ధర్మశాస్త్రం నుంచి వస్తుంది. కానీ అబ్రహాం కూడా తప్పు చేశాడు, కానీ అబ్రహాం అటువంటి శిక్షా విధిలో జీవించాడా? లేదు. ఇస్సాకు కూడా వాళ్ళ తండ్రి అబ్రహాములాగే అబద్ధం ఆడాడు. ఇస్సాకు ఏం అనుభవించాడు? ఆశీర్వాదమే అనుభవించాడు, శిక్షా విధి అనుభవించలేదు. హీ డిడ్ నాట్ లివ్ అండర్ కాండెమ్నేషన్. అందరికి అర్థమవుతుంది కదా నేను చెప్పేది? సో గమనించండి, ఇక్కడ it brings condemnation which was glorious. How much more glorious is the new way which makes us right with God? Hallelujah. ఆమేన్. గమనించండి, ఇట్ మేక్స్ అస్ రైట్ విత్ గాడ్ అంటే ఈ నూతన నిబంధన మనల్ని దేవుని ఎదుట నీతిమంతులుగా చేస్తుందంట. హల్లెలూయా. That's right. గమనించండి, చేసేది నూతన నిబంధన, చేసేది మన కార్యములు కాదు. ఇట్ మేక్స్ అస్ రైట్ అని ఉంది చూడండి. Yes, విచ్ ఇస్ ద మోర్ గ్లోరియస్ వే ఇన్ న్యూ వే విచ్ మేక్స్ అస్ రైట్ విత్ గాడ్. విచ్ మేక్స్ అస్ అంటే ఆ నూతన నిబంధన ద్వారా మనము మార్చబడ్డాము. ఆమేన్. ఆ నిబంధన ద్వారా మనకు ఒక నూతన గుర్తింపు ఇవ్వబడ్డది. ఆ నిబంధన ద్వారా మనం ఇప్పుడు దేవుని ఎదుట స్థాపించబడ్డాము. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ రోజు మీరు ఏ డినామినేషన్ నుంచి వచ్చినా, ఎటువంటి పాపము చేసినా, ఏం చేసినా, ఈ వారం అంతా కూడా ఎవ్వరు కూడా భయపడుతూ ఆ డోర్స్ లోంచి రాలేదు. ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నామా? ఉన్నాము. కానీ ఎవ్వరు ఎందుకు భయపడట్లేదు తెలుసా? మీకు తెలిసినా తెలియకపోయినా నూతన నిబంధన యొక్క ఆశీర్వాదం ఇప్పుడు అనుభవిస్తున్నారు మీరు. ఆమేన్. హల్లెలూయా. దట్స్ రైట్. నూతన నిబంధన యొక్క ఆశీర్వాదం అనుభవిస్తున్నారు. కొన్ని విషయాల్లో మనకేమైందంటే నూతన నిబంధన యొక్క ఆశీర్వాదం అనుభవిస్తున్నాము, కానీ పాత నిబంధన యొక్క ఆలోచనలు ఇంకా గట్టిగా స్థాపించబడ్డాయి కాబట్టి, అవి బోధించబడ్డాయి కాబట్టి, వచ్చేదేమో దేవుని సన్నిధికి నూతన నిబంధన ద్వారా వస్తాము, కానీ మనము జీవించేదంతా కూడా ఇంకా మన సొంత శక్తితో జీవించాలి అనుకుంటాం. అక్కడ తప్పు చేస్తాము. అందుకని గలేషన్స్లో ఏమంటాడు? పిచ్చివారా అంటాడు. ఓ ఫూలిష్ గలేషన్స్ అంటాడు. ఎందుకు? ఆత్మలో మొదలు పెట్టుకున్నారు, కానీ ఇప్పుడు శరీరము ద్వారా, మీ క్రియల ద్వారా స్థాపించబడడానికి ప్రయత్నిస్తున్నారు అంటున్నాడు. అందరికి అర్థమవుతుంది కదా? సో నూతన నిబంధనలో మనము స్థాపించబడాలన్నమాట. చూడండి, ఎఫీసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వెళ్తాము త్వరగా. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులమై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఇప్పుడు ఉన్నారు. క్రీస్తు రక్తము ద్వారా మనం ఏమయ్యాము? సమీపస్తులం అయ్యామంట. ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే 12th వర్స్కి వచ్చేసేటప్పటికి ఇట్ సేస్, ఇన్ దోస్ డేస్ యు వర్ లివింగ్ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్, యు వర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, యు డిడ్ నాట్ నో ద కవెనెంట్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ హ్యాడ్ మేడ్ టు దెమ్, యు లివ్డ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ గాడ్ అండ్ వితౌట్ హోప్. అంటే ఏమంటున్నాడు? మీరు ఈ లోకంలో జీవించారు ఒకప్పుడు, కానీ దేవునితో మీకు ఒక నిబంధన ఉన్నది అని తెలియకుండా జీవించారు, నిరీక్షణ లేకుండా జీవించారు అంటున్నాడు. కానీ అదంతా కూడా నీ చరిత్ర గురించి. ఇప్పుడేమంటున్నాడు? కానీ ఇప్పుడు వర్స్ 13, బట్ నౌ యూ హ్యావ్ బిన్ యునైటెడ్ విత్ క్రైస్ట్. తెలుగులో ఏమనుంది? మీరు ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా. ఎవరి రక్తము? యేసుక్రీస్తు రక్తము. ఇంకొక విధానంలో చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క కార్యము ద్వారా అనొచ్చు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క కార్యము ద్వారా ఏం జరిగిందంట? మనము సమీపస్తులై ఉన్నారు. సమీపస్తులమయ్యామంట. అంటే ఏంటి? ఇప్పుడు దేవునికి దగ్గరగా వచ్చాము. Yes. దగ్గరగా వచ్చింది మన క్రియల ద్వారా కాదు, దగ్గరికి వచ్చినది ఆయన రక్తము ద్వారా, దగ్గరికి వచ్చినది ఆయన కృప ద్వారా, దగ్గరికి వచ్చినది ఆయన మహిమ కొరకు. హల్లెలూయా. Yes, hallelujah. మన క్రియల ద్వారా కాదు.
ఆయన క్రియల ద్వారా, ఆయన రక్తము ద్వారా మనం ఇప్పుడు దగ్గరికి వచ్చాం. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి క్రైస్తవుడు కూడా ఎప్పుడన్నా నేను దేవునికి చాలా దూరంగా ఉన్నాను, దూరంగా లేవు, దూరంగా లేవు. దూరంగా ఉన్నాను అనుకోవడమే అది సాతాను యొక్క అబద్ధము నమ్మినట్టు. దేవునికి దూరం అవ్వలేదు, నువ్వు ఆత్మలో దేవునితో ఉన్నావు, ఆయన రక్తము ద్వారా దేవుని దగ్గరకు వచ్చావు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆత్మలో జరిగిన విషయంలో నువ్వు స్థాపించబడతావో, క్రియారూపములో కూడా నువ్వు సరిగ్గా స్థాపించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవునికి దగ్గరగా ఉన్నాను అనే సత్యంలో స్థాపించబడితే, దేవునికి దగ్గరగా ఉన్నవాడు ఎలాగ జీవించాలో అలా జీవిస్తావు. yes amen. అర్థమవుతుందా? yes pastor. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రిన్సిపల్ దగ్గర ఉంటే ఎలాగుంటావు? ఆఫీస్లో నీ కొలీగ్స్తో ఉంటే ఎలా కూర్చుంటావు? మీ సీఈఓ రాగానే ఎలాగుంటావు? సీఈఓ లేడని కాదు, కానీ సీఈఓ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవర్తన మారుతుందా లేదా? మారుతుంది. ఎందుకు? ఆయన దగ్గర ఉన్నాను, ఆమె దగ్గర ఉన్నాను. ఆమె దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్త, ఆయన దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్త. మరి ఇప్పుడు ఆత్మలో నువ్వు ఎవరి దగ్గర ఉన్నావంట? యేసు క్రీస్తుకి దగ్గర ఉన్నావంట. హల్లెలూయా. పరలోకంలో ఉన్న తండ్రికి నువ్వు దగ్గర అయ్యావు. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. సో దగ్గర అయినప్పుడు ఎలా జీవించాలి? దాని ప్రకారము జీవిస్తావు. ఆ సత్యములో నాటబడినప్పుడు జీవిస్తావు. అంతేగాని ఏంటో అండి, నాకు అసలు దేవుడు అంటే ప్రేమ పోతుంది, నేను దూరం అయిపోయాను, నాకు అన్ని పాపము అలవాట్లు. నీ నోటి నుంచి విడుదల చేసేది ఏమవుతుందంటే జీవము, మరణము, నాలుక. సో నువ్వు నేను దేవునికి దూరంగా ఉన్నాను, దూరంగా ఉన్నాను, దూరంగా ఉన్నాను, దూరంగా ఉన్నాను, దూరంగా ఉన్నాను, నా వల్ల ఏమవ్వదయ్యా, నా వల్ల నేను ఏం చేయలేనయ్యా, ఏం చేయలేనయ్యా, ఏం చేయలేనయ్యా, ఏం చేయలేను. నువ్వు ఏది పలుకుతావో అదే స్థాపించబడుతుంది నీ జీవితంలో. ఏం చెయ్యలేను, ఏం చేయలేను, బానిసగా జీవిస్తున్నాను, పాపానికి లోకంలో జీవిస్తున్నాను, బానిసగా జీవిస్తున్నాను, బానిసగా, నువ్వు అదే మాట్లాడుతుంటే అదే స్థాపించబడుతుంది. కానీ ఆయన వాక్యములో ఉన్న సత్యము ప్రకారము నువ్వు బోధించడం మొదలుపెట్టావు, అది నువ్వు మాట్లాడడం మొదలుపెట్టావు అనుకో, ఆ వెలుగు, ఆ జీవము నువ్వు విడుదల చేస్తావు నీ జీవితంలోకి. అందుకని రోమా పత్రిక 4:17 ఒకసారి చదవండి. కాలింగ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ నాట్ యాజ్ దో దే ఆర్ అంటాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడంట దేవుడు. దేన్ని? లేని వాటిని ఉన్నట్టుగా. అందుకని అబ్రహాముకి సంతానము లేనప్పుడు ఏమన్నాడు? అబ్రహాం అని నీ పేరు మారుస్తున్నాను అన్నాడు. అబ్రహాముకి జీవితంలో పిల్లలు లేరు, పిల్లలు కనిపించట్లేదు, అయినప్పటికీ ఆయన మాత్రం ఏమని పిలుచుకోవాలి? అబ్రహాం. అంటే ఏంటి? అబ్రహాం మీనింగ్ ఏంటి? ఫాదర్ ఆఫ్ అనేక మెనీ నేషన్స్, అనేక జనులకు తండ్రి. ఎప్పుడు ఆ పేరిచ్చాడు? పిల్లలు వచ్చిన తర్వాత. పిల్లలు రాకముందర, సంతానము లేకముందర ఆయన ఏమని పిలవడం మొదలు పెట్టాడు? నువ్వు అబ్రహాం పోయి అన్నాడు. ఎన్ని పిల్లలంటే? ఎన్నో పిల్లలు. ఎక్కడున్నారంటే వస్తున్నారు, ఆగు, లెక్క పెట్టలేను అంతమంది పిల్లలు. ఎక్కడ ఎవరు కనిపెట్టలేను, చూస్తూ ఉండు అంతే. అంతేగాని అంటే నేను తండ్రి అనొద్దు, ఇంకా రాలేదండి, ఇంకా పుట్టలేదు. పుట్టినప్పుడు నేను చెప్తాను. అది విశ్వాసం కాదు, అది వెర్రితనం. దేవుని కళ్ళలో అది పిచ్చితనం. ఎందుకు? దేవుడు ఎటువంటి దేవుడు అంట? లేని దానిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. హల్లెలూయా. లేని దానిని ఉన్నట్టుగా పలికే దేవుడు. సో నువ్వు పాపములో ఉన్నా కూడా, పాపము ఏదైనా క్రియ చేసినా కూడా, నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని అనడము సత్యము కాదు. నువ్వు సత్యము నీ నోటి నుంచి పలకాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన గుర్తింపు ఏంటి? అబ్రహాముకి ఇచ్చిన గుర్తింపు ఏంటి? అబ్రహాం నుంచి అబ్రహాం అన్నాడు, అది ఆయన గుర్తింపు ఆ రోజు నుంచి, అంతే. లోకము ఏమన్నా అనవసరం, దేవుడు ఇచ్చిన గుర్తింపు ఏంటి? ఇప్పుడు నూతన నిబంధన ప్రకారము దేవుడు నీకిచ్చిన గుర్తింపు ఏంటి? ఒక ఉదాహరణగా 2 కొరింథీయులు 5:17 నువ్వు నూతన సృష్టి అంటున్నాడు. గమనించండి, నువ్వు నూతన సృష్టి అయినప్పుడు నువ్వు పాపివి కాదు. హలో, పాపివి కాదు.
కొంతమంది అంటారు, అంటే నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా, నేను క్రైస్తవుడిని కానీ నేను ఒక పాపిని, నేను ఒక పాపిని, నేను ఒక పాపిని. నువ్వు క్రైస్తవుడువా పాపుడువా? రక్షణ కావాలా? రక్షింప పొందిన వ్యక్తివా? రక్షణ పొందిన వ్యక్తివైతే ఆయన ఏమంటున్నాడు? నువ్వు నూతన సృష్టి అంటున్నాడు. నూతన సృష్టి అని చెప్పినప్పుడు ఏమంటున్నాడు? పాతవన్నీ గతించిపోయాయి, సమస్తము క్రొత్తవయ్యాయి. సమస్తము క్రొత్తవాయను అన్న తర్వాత కూడా నువ్వు మళ్ళీ నీ పాత జీవితంలో అన్ని లాక్కొని ఎందుకు వస్తున్నావు? కొంతమంది అంటారు, అంటే అలవాట్లండి, అసలు అలవాట్లు పోగొట్టుకోలేకపోతున్నా. నీ అలవాట్లు పోగొట్టుకోలేనిది అలవాటు కాదు, నీ ఆలోచన. నీ ఆలోచన మారిందంటే అలవాటు పోతుంది. నీ ఆలోచన మారిందంటే అలవాటు పోతుంది. నీ ఆలోచనలో సరిగ్గా స్థాపించబడ్డావు అనుకో. అందుకని వాక్యంలో ఏమని ఉంటుంది? యాజ్ అ మ్యాన్ థింక్స్ ఇన్ హిస్ హార్ట్ సో ఈస్ హి. మానవుడు హృదయంలో ఆలోచించిన విధానమును బట్టి తాను జీవిస్తాడు. దాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి. నేను పాపిని అంటే పాపి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. పాపి ఏం చేస్తాడు? పాపం మరి చేస్తాడు. పాపమే చేస్తావు, ఇంకేం చేస్తావు? నువ్వు పాపి అంటే నువ్వు పాపమే చేస్తావు. 2 కొరింథీయులు 5:21 చదవండి ఒకసారి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మళ్ళీ చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మన కోసము పాపముగా చేశాను. ఎందుకు పాపముగా చేశాను? దాని ముందర చదవండి. దేవుని నీతి అగునట్లు. నీతి అగునట్లు. దేవుని నీతి అగునట్లు. ప్రశ్న, ఆయన పాపిగా మార్చబడ్డా? అక్కడ వెనకాల కూర్చున్న వాళ్ళు, యేసుక్రీస్తు పాపిగా మార్చబడ్డా? మార్చబడ్డాడు అంటే నువ్వేమో ఏ విధంగా మార్చబడ్డట్టు? దేవుని నీతిగా మార్చబడ్డట్టు. ఆయన పాపిగా మార్చబడ్డాడు, నువ్వు నీతిగా మార్చబడ్డావు. నువ్వు నీతిగా మార్చబడిన తర్వాత మళ్ళీ పాపిగా మార్చబడట్లేదు. నువ్వు దేవుని నీతిగా మార్చబడ్డావు. ఇప్పుడు దేవుని నీతిగా మార్చబడినందుకు దానిలో స్థాపించబడు. ఇప్పుడు కొంతమంది మీరు లేకపోతే మీ కుటుంబాల్లో మీ స్నేహితులు అమెరికాకి వెళ్ళాలని చూస్తారు, యూకేకి వెళ్ళాలని చూస్తారు, వేరే దేశాలకి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ సిటిజన్ అయిపోతారు. సిటిజన్ అయినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళకు ఒక కొత్త గుర్తింపు వస్తుంది. చూడ్డానికి ఎలాగుంటారు? భారతీయులు. కానీ వాళ్ళ గుర్తింపు భారతీయుల కాదు. చూడండి, ఈ వారం ఆ ట్రాజడీ ఏంటి, డిఫరెంట్ కంట్రీస్ చెప్తారు. అటువంటి డిఫరెంట్ కంట్రీస్ చెప్పినప్పుడు ఒక కుటుంబము, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో పుట్టి పెరిగిన తర్వాత అందరు ఇక్కడే చదువుకున్నారు, పెళ్ళిళ్ళు ఇక్కడే అయినాయి, పిల్లలు అందరూ పుట్టారు ఇక్కడే. కానీ వాళ్ళ సిటిజన్షిప్ మారిందనుకోండి, ఆ లెక్క ఇచ్చినప్పుడు వాళ్ళని ఇండియన్స్లో కౌంట్ చేయరు, తెలుసా? ఇండియన్స్లో కౌంట్ చేయరు. వాళ్ళ కుటుంబం అంతా ఇక్కడే ఉండొచ్చు, వాళ్ళ ఆస్తులు ఇక్కడే ఉండొచ్చు, కానీ ఇండియన్స్గా కౌంట్ చేయరు. వాళ్ళని కౌంట్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు అమెరికన్స్లోనే కౌంట్ చేస్తారు, వాళ్ళు అమెరికన్ సిటిజన్ అయితే. ఎందుకు? చూడడానికి ఒకలాగా ఉన్నప్పటికీ వాళ్ళ గుర్తింపు మాత్రము మార్చబడిపోయింది. హల్లెలూయా. మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నూతన సృష్టిగా మనము మార్చబడిపోయాము. ఆ గుర్తింపు మనకి ఇవ్వబడ్డది, దేవుని యొక్క కృప ద్వారా అది ఇవ్వబడ్డది అనేది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే అది కృప ద్వారా మనము మార్చబడ్డాము అని తెలుసుకుంటామో దాని ప్రకారము జీవించడం మొదలుపెట్టు అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక చాప్టర్ 3 3వ అధ్యాయము వర్స్ 19 19వ వచనము. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను చూడండి. వై దెన్ వాజ్ ద లా గివెన్? ఎందుకు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడ్డది? ఇట్ వాజ్ గివెన్ అలాంగ్ సైడ్ ద ప్రామిస్ టు షో పీపుల్ దేర్ సిన్స్. ఎందుకు ఇవ్వబడ్డదంట? పాపము చూపించడానికంట.
మానవుడిలో ఎంత పాపం ఉందో చూపించడానికి ఇవ్వబడ్డదంట ధర్మశాస్త్రము. మనల్ని నీతిమంతులుగా మార్చడానికి కాదు, లేకపోతే దేవుని దగ్గరికి తీసుకురావడానికి కాదు. దేవుని దగ్గరికి తీసుకురావడానికి దేవుని కృప ఉండింది. దేవునికి ధర్మశాస్త్రము ద్వారా మనము దేవుని దగ్గరికి వస్తాము అంటే మోషేకి కూడా ధర్మశాస్త్రం ఇవ్వాల్సింది. గుర్తుపెట్టుకోండి, మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, కానీ దేవుడు మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. అర్థమైందా నేను చెప్పింది? అందుకనే ధర్మశాస్త్రము ప్రకారం మోషే జీవించలేదు. చూడండి, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే ఎన్ని క్రియలు చేయాలి? ఎన్నో క్రియలు చేయాలి. మోషే ఏ క్రియ కూడా చేయలేదు, ఆయన సన్నిధిలోకి వెళ్ళాడు. ఎటువంటి క్రియ చేయకుండా ఆయన డైరెక్ట్గా మాట్లాడేవాడు. ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత కూడా డైరెక్ట్గా మాట్లాడేవాడు. అంటే ఏంటి? ధర్మశాస్త్రము ఇచ్చింది కూడా ప్రజల కొరకు ఇచ్చాడు, కానీ ధర్మశాస్త్రము కింద మోషే జీవించలేదు. ఆయన ద్వారా ఇవ్వబడ్డది, ప్రజల కొరకు ఇవ్వబడ్డది, ఆయన కొరకు ఇవ్వబడలేదు. ఎందుకు? మోషే అడగలేదు, నాకు ఆజ్ఞలు ఇచ్చే, నేను ఆజ్ఞల ప్రకారం జీవిస్తాను అనలేదు మోషే ఎప్పుడైతే అగ్ని చూశాడో ఆయన సన్నిధిలోకి వెళ్ళాడు. మోషే ఇంకెక్కడ దేవుడు వెంబడించాడో, ఎక్కడికి వెళ్ళమంటే అది వెళ్ళాడు. ఆయన స్వరము విన్నాడు, ఆయన ఆజ్ఞలు, ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు. అందరికి అర్థమవుతుందండి నేను చెప్పేది? సో గుర్తుపెట్టుకోండి, ఆయన సన్నిధిలోకి రావడము, దేవునితో ఉన్నటువంటి సంబంధము ధర్మశాస్త్రం ద్వారా స్థాపించబడలేదు. ఆయనకి అబ్రహాముకి అలాగ అవ్వలేదు, ఇస్సాక్కి అలాగ అవ్వలేదు, యాకోబుకి అలాగ అవ్వలేదు. ఎప్పుడైతే దేవునికి దూరంగా అయిపోవడం మొదలుపెట్టారో ఇజ్రాయేల్ దేశము, అప్పుడు వాళ్ళు బానిసలుగా మార్చబడిపోయారు. ఆ బానిసత్వము నుంచి మళ్ళీ దేవుడు ఎప్పుడైతే విడుదల చేయడానికి చూశాడో, విడుదల చేసినప్పటికీ కూడా ఆయన ఆశీర్వాదంతో బయటికి తీసుకొచ్చిన ఆలోచన మాత్రము తప్పుట ఆలోచన స్థాపించబడిపోయింది. అందుకు ధర్మశాస్త్రం కోసం అడిగారు. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు నూతన నిబంధనలో పాల్ రాస్తూ ఇక్కడ అడుగుతున్నాడు, ఎందుకు ఇవ్వబడ్డది ధర్మశాస్త్రము అంటే, అప్పుడు చెప్తున్నాడు ఎందుకు ఇవ్వబడ్డది అంటే పాపము చూపించడానికి ఇవ్వబడ్డది అంటున్నాడు. ఎందుకంటే ప్రజలు ఏమన్నారు? మాకు ఆజ్ఞలు ఇచ్చాయి సరిపోతుంది, మేము జీవిస్తామంటే, అప్పుడు దేవుడు అన్నాడు, నేను ఆజ్ఞలు ఇస్తే మీరు జీవించలేరు నా సన్నిధిలో. అది చూపించడానికి సరే, నా స్టాండర్డ్ చూపిస్తా, నా ధర్మశాస్త్రం చూపిస్తాను అని ధర్మశాస్త్రం ఇచ్చాడు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ప్రణాళిక మొట్టమొదటి నుంచి ఏంటి? ఆదాముని సృష్టించినప్పటి నుంచి కూడా ఆయన ప్రణాళిక ఏంటి? ప్రతి మానవుడు ఆశీర్వదించబడాలనే ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఇట్ వాస్ గివెన్ అలాంగ్ సైడ్ ద ప్రామిస్ టు షో పీపుల్ దేర్ సిన్, బట్ ద లా వాస్ డిజైన్డ్. అంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని తయారు చేసినప్పుడే ఒక విధానంలో తయారు చేశాడంట. అది ఎటువంటి విధానము? ఇట్ వాస్ డిజైన్డ్ టు లాస్ట్ ఓన్లీ అంటిల్ ద కమింగ్ ఆఫ్ ద చైల్డ్ హూ వాస్ ప్రామిస్. అంటే ధర్మశాస్త్రము తయారు చేసినప్పుడే ఆయన ఏ విధంగా చేశాడు? ఓకే, ఇది విడుదల చేస్తున్నాను, కానీ ఇది విడుదల చేసిన తర్వాత కొంతకాలము వరకే ఇది వాడతాను అంటున్నాడు. ఆ కాలం ఎప్పుడు అయిపోతుందంట? యేసుక్రీస్తు వచ్చినప్పుడు అంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే యోహాను సువార్త 1:17 ఏమనుంది? ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది, కానీ యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యము వచ్చిందంట. హల్లెలూయా. హల్లెలూయా. కృపా సత్యం వచ్చిందంట. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు చాలాసార్లు చెప్పాను మీకు, ఇది పాలు ఎంతమంది తాగుతారు? ఇక్కడ పాలు ఇష్టం లేదా మీకు? పాలు, టీ, కాఫీ, దేంట్లో? మళ్ళీ ఒకసారి అడుగుతా, పాలు ఎంతమంది తాగుతారు? ఓకే. సో పాలు కొనుక్కున్నప్పుడు ఖరీదు చూడక ముందర కూడా ఏ నంబర్ చూస్తాము? ఎక్స్పైరీ డేట్ చూస్తాం. ముగింపు తేదీ. ఎక్స్పైరీ డేట్ ఎందుకు చూస్తాము? ఎందుకంటే ఆ పాలు ఆ ప్యాకెట్లో వేసినప్పుడు ఏ మ్యానుఫ్యాక్చర్ అయితే వేస్తున్నాడో ఒక ఆలోచనతో వేసాడు, ఈ డేట్ వరకు వాడవచ్చు. ఆ డేట్ లోపల తాగితే దాని నుంచి రావాల్సినటువంటి న్యూట్రిషన్ వస్తుంది మనకి. కానీ ఆ డేట్ తర్వాత తాగేవనుకో, ఏ పాలైతే నీకు బలం ఇవ్వాలో ఆ పాలు ద్వారానే నీకు అనారోగ్యం వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా? ఇక్కడ ఏమన్నాడు? ధర్మశాస్త్రము ఇచ్చింది పాపాన్ని చూపించడానికి, కానీ దాని కొరకు కూడా, అది కూడా ఒక కాలము వరకే వాడాలి అంటున్నాడు. ఆ కాలం ఎప్పుడు వరకంట? యేసుక్రీస్తు వచ్చే వరకు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్.
ఓకే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని నమ్ముతుంటే మీరు దానితో పాటు నమ్మాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రము, మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రానికి ఎక్స్పైరీ డేట్ కూడా వచ్చింది అనేది మీరు గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. వచ్చింది. కానీ పాస్టర్ గారు మరి ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తే ఇంకా మరి అదంతా బైబిల్లో పెట్టడం ఎందుకు? ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మొట్టమొదటి నుంచి ప్రతిదీ కూడా మనము నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చాడు. బైబిల్లో కేవలం అన్ని మంచి విషయాలే చూడం, మనం భయంకరమైనటువంటి విషయాలు చదువుతాము. చంపుకోవడాలు, మర్డర్స్ మామూలుగా కాదు, ఫ్యామిలీలోనే కొట్టుకోవడాలు, ఫ్యామిలీలోనే చంపుకోవడాలు, భయంకరమైన రేప్ కేసెస్, భయంకరమైన ఇన్సెస్ట్, అన్ని, అంటే లోకంలో నువ్వు ఆలోచించినటువంటి పాపాలన్నీ కనిపిస్తాయి. కొంతమంది సరి అయిన అవగాహన లేని వాళ్ళు ఏమంటారు, ఇది పరిశుద్ధ గ్రంథం కాదు, అన్ని భయంకరమైన విషయాలు రాసుంటాయి. భయంకరమైన విషయాలు రాసింది ఇది ఎందుకు? ఇది ఉత్తి కేవలము పరిశుద్ధుల గురించి రాసిలేదు. ఇందులో దేవుని యొక్క కృప లేనప్పుడు మానవుడి యొక్క పరిస్థితి ఎలాగుంటుందో చూపించడానికి మనకు దేవుడిచ్చాడు అది. yes, amen. దేవుని యొక్క కృప లేకుండా, దేవుని యొక్క ప్రణాళికలో జీవించకపోతే నువ్వు ఎంత చదువుకున్నా, ఎటువంటి ఆస్తున్నా, ఎటువంటి కుటుంబం నుంచి వచ్చినా, నీ శరీరము నిన్ను ఎటువంటి పరిస్థితి, ఎటువంటి లోయలోకి తీసుకెళ్తుందో చూపించడానికి దేవుడు అది రాశాడు మన కొరకు. ఎంత దిగజారిపోతామో చూపించడానికి రాశాడు. కానీ అదంతటిలో కూడా దేవుని మహాకృప వచ్చినప్పుడు ఏ విధంగా మార్చబడతామో కూడా రాశాడు దీంట్లో. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో ఆయన ఏమంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది నేనే, కానీ ఇచ్చింది కూడా ఒక సమయము వరకు వాడడానికి కొరకే అని అంటున్నాడు. 1 కొరింథీయులు 15వ అధ్యాయం, త్వరగా వెళ్దాం. మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. 56వ వచనం. ఇంకా కొంతమంది ఉంటారు, కానీ పాస్టర్ గారు అలా కాదు అంటే, ధర్మశాస్త్రాన్ని మనం పాటించకపోతే ఎలాగండి? తప్పకుండా మనం పాటించాలి. మనం అలాంటిది మనం బోధించకపోతే, గట్టిగా వాళ్ళకి చెప్పకపోతే, మీరు అబద్ధం ఆడకూడదు, మరి అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పలేదు అనుకోండి, ఇష్టం వచ్చింది చేసేస్తారు అందరూ. ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రశ్న. ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రశ్న. అది సత్యం అయి ఉండుంటే యేసుక్రీస్తు ఎందుకు చెప్పలేదు అలాగా? అది సత్యమైతే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు వచ్చి ఇంకా కొత్త విషయాలు ఎందుకు విడుదల చేయాలి? ఎందుకంటే ధర్మశాస్త్రం నుంచే మనకు విడుదల రావాల్సింది. అయితే సత్యం ద్వారా ఏమొస్తుందంట? స్వాతంత్రం వస్తుందంట. కానీ ధర్మశాస్త్రం ద్వారా ఎవరికి స్వాతంత్రం రాలేదు. సో ఇక్కడ ఏమంటున్నాడు గమనించండి, సత్యము, వాక్యము, వాక్యములో నా ఆలోచన కాదు, ఇది నా బోధ కాదు. ఆ పాస్టర్ గారు ఇలా బోధిస్తాడు, పాస్టర్ గారు బోధిస్తారు కాదు, వాక్యములో ఏమి రాసుంది. అందుకనే కేవలము చదవడం కాదు, కళ్ళు విప్పబడాలి, చెవులు విప్పబడాలి, హృదయములో అర్థము చేసుకోగలగాలి. మళ్ళీ చదవండి. మరణము యొక్క ముల్లు, మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. పాపము యొక్క బలము, పాపము యొక్క బలము ధర్మశాస్త్రం, పాపము యొక్క బలము ధర్మశాస్త్రమే. చూడండి, ఈరోజు నేను అది మీకు డిస్ప్లేలో పెట్టలేదనుకోండి, ఈరోజు ఆల్మోస్ట్ 90% క్రైస్తవులు దీని ప్రకారం ఆలోచించరు. పాపము యొక్క బలం ఏమనుంది? పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. పాపముకి ఉన్నటువంటి శక్తి, పాపముకి ఉన్నటువంటి బలము. ఇప్పుడు పాపముకున్న బలాన్ని మన జీవితంలో తీయాలనుకోండి, పాపముకి బలం ఉన్నప్పుడు ఏమవుతుంది? పాపము మన జీవితంలో ఏలుబడి చేస్తుంది. కానీ పాపముకు ఉన్నటువంటి బలాన్ని మనము తీసివేయాలి అంటే ఏం తీయాలంట? చెప్పడానికి భయపడుతున్నారు.
అంటే మరి తీసేస్తే ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు కదా పాస్టర్ గారు. ఉన్నంతకాలం ఏం చేశారు? ఉన్నంతకాలం ఏం చేశారు? చిన్నప్పటి నుంచి తెలుసు కదా, 10 ఆజ్ఞలు అందరికీ తెలుసు కదా, 600 తెలియదేమో, 10 తెలుసు కదా. అబద్ధాలు ఆడడం ఆపేశారా? అంటే పాస్టర్ ఇప్పటి నుంచి అబద్ధాలు ఆడమంటున్నారా? అబద్ధాలు ఆడమనట్లేదు. నేను అనేది ఏంటంటే, ధర్మశాస్త్రం నీకేం చెప్తుంది? నువ్వేం చెయ్యాలో చెప్తుంది. నువ్వేం చేయాలో చెయ్యి, నువ్వు రుజువుపరుచుకో. నువ్వు రుజువుపరుచుకో, నీ శక్తితో రుజువుపరుచుకో. నువ్వు అబద్ధం ఆడలేవని నువ్వు రుజువుపరుచుకో. నీకు చెడ్డ తలంపులు రావని రుజువుపరుచుకో. నువ్వు అన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు అన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అవుతానని నువ్వు రుజువుపరుచుకో. నువ్వు తీర్మానం తీసుకో. కానీ కృప ఏమంటది? నువ్వు ఎంత తీర్మానం తీసుకున్నా నా కృప లేకుండా నీ వల్ల అవ్వదు. సో నేను వచ్చి నీ జీవితాన్ని మారుస్తాను. ఆమేన్, హల్లెలూయా, థాంక్యూ జీసస్. నేను వచ్చి నీ జీవితాన్ని మారుస్తాను. చూడండి, కొత్తగా వింటున్న వాళ్ళకి అనిపించవచ్చు, భయం వేస్తుండొచ్చు కూడా కొంతమందికి. నేను అర్థం చేసుకోగలుగుతాను. ఎందుకంటే ఒక గుర్తుపెట్టుకోండి, మనం దురాత్మ శక్తుల గురించి, డీమన్స్ అంటే దురాత్మ శక్తులు, దురాత్మ శక్తుల గురించి మాట్లాడినప్పుడు ఏదో అనారోగ్యము, ఏదో చేతపడి అది ఇది అనుకుంటా. అన్నిటికైనా భయంకరమైన దురాత్మ శక్తి ఏంటో తెలుసా? ఆచారము. దానికి ఉన్నటువంటి శక్తి ఇంకా ఏ దురాత్మ శక్తికి లేదు. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో, their vain traditions make the word of God of no effect అన్నాడు. వారి యొక్క పరంపర ఆచార్యాలు దేవుని యొక్క వాక్యమును వ్యర్థం చేయుచున్నవి. దేవుని వాక్యాన్ని వ్యర్థం చేస్తున్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఏంటో తెలుసా? దేవుణ్ణే వాళ్ళ జీవితంలో వ్యర్థం చేస్తున్నాడంట. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ సృష్టి అంతా కూడా దేవుని వాక్యం ద్వారా జరిగింది. అయినా దేవుడు ఏమంటున్నాడు? ఈ పరంపర, ఈ ఆచారాలు ఎటువంటి అంటే వాక్యము వచ్చినప్పుడు కూడా ఆ వాక్యాన్నే వ్యర్థం చేస్తాయి. అందుకని ఆయన సొంత ఊరికి వెళ్ళినప్పుడు గొప్ప కార్యములు చెయ్యలేకపోయాడు అని ఉంటుంది. చెయ్యలేకపోయాడు. ఎందుకు? ఆయన ఒక రక్షకుడిగా చూడలేదు. ఈడ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈడు నా క్లాస్మేట్. ఈడు మసాయ ఏంటి? ఈడు మనల్ని రక్షించేదేంటి? సో ఏం చేయలేకపోయాడు అక్కడ. కానీ వేరే ఊర్లో వెళ్ళినప్పుడు అద్భుత కార్యములు చేశాడు, సువార్త ప్రకటించాడు. హల్లెలూయా, ఆమేన్. అద్భుత కార్యములు చేశాడు. సో ఇక్కడ కొంతమంది విన్నప్పుడు అంటే ఇష్టం వచ్చినట్టు చేసేస్తారేమో. ఇష్టం వచ్చినట్టు చేయరు. ఈ కృపా వాక్యము ఎప్పుడైతే స్థాపించబడుతుందో, ఇక్కడ ఈ సంఘములో నువ్వు ఎటువంటి సాతాను యొక్క చిక్కు గురించి ఆలోచించిన, ఎటువంటి పాపం గురించి ఆలోచించిన, ప్రతి పాపము నుంచి విడుదల పొందుకున్న వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఆమేన్. ప్రతి పాపము నుంచి విడుదల పొందుకున్న వ్యక్తులు ఉన్నారు. ప్రతి ఎడిక్షన్ నుంచి విడుదల పొందుకున్న వ్యక్తులు ఉన్నారు. ఎలాగొచ్చింది? చెయ్యొద్దు 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 అని చెప్పడం ద్వారా కాదు, ఆయన కృప తెలుసుకోవడం ద్వారా. హల్లెలూయా. ఆయన కృప తెలుసుకోవడం ద్వారా మార్పు జరిగింది. అంటే పాస్టర్ గారు ఆ భయం లేకపోతే ఇష్టం వచ్చినట్టు. ఆ వచనం బైబిల్లో ఒక వర్స్ ఉంటుంది, ఇట్ ఈస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ దట్ లీడ్స్ మెన్ టు రిపెంటెన్స్. మానవుల్ని మారు మనసు వైపు నడిపించుచున్నది దేవుని యొక్క మంచితనమే. దేవుని యొక్క మంచితనమే. జకరయస్ యొక్క జీవితం చూస్తే ఎలాగొచ్చింది మార్పు? నువ్వు ఇలాగే దొంగిలిస్తా ఉన్నావు అనుకో, రే నువ్వు నరకానికి రా అన్నాడా? అయ్య బాబాయ్ నరకం అయితే నాకు వద్దు, అందరికీ ఇచ్చేస్తాను అని పరిగెత్తాడా? ఆయన చూశాడు, ఆడు చేసిన ప్రతి తప్పు తెలుసు, ఆడు చేసిన ప్రతి పాపం తెలుసు. ఏమన్నాడు? నేను ఈరోజు వచ్చి నీ ఇంట్లో తింటాను అంటాడు. నేను వచ్చి ఈరోజు నీ ఇంట్లో తింటాను.
చూడండి, మన సొంత శక్తితో మనం పరిశుద్ధులుగా జీవించగలిగితే ఇంకా ఆయన అనవసరం మనకి. ఆయన అనవసరం మనకి. ఎందుకు వచ్చింది? మనమే చేసుకోగలుగుతున్నాం కదా. పరిశుద్ధాత్మ దేవుని గురించి కొంతమంది బోధిస్తారు, కొంతమంది అంటారు మీరు పరిశుద్ధులుగా జీవించాలి పరిశుద్ధాత్మ దేవుడు రావాలంటే. నేనే పరిశుద్ధంగా జీవించగలిగితే ఇంకా పరిశుద్ధాత్మ వచ్చి చేసేదేంటి నాకు? ఎస్. నేను పరిశుద్ధుడిగా జీవించలేకపోతున్నాను కాబట్టి నాకు పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. ఆమేన్. నాకు పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలోకి వచ్చినందుకు ఆయన నా మార్గముల్ని మార్చాడు, ఆయన నా ఆలోచనల్ని మార్చాడు, ఆయన నా కోరికల్ని మార్చాడు. ఆమేన్. ఆమేన్. థాంక్యూ జీసస్. నేనే నా అలవాట్లన్నీ సరిదిద్దుకొని నా జీవితం అంతా కూడా క్లీన్గా చేసుకున్నాను. పరిశుద్ధాత్మత ఇప్పుడు రా. ఆయన వచ్చేది దేనికంట? సహాయం. హీ ఈజ్ అవర్ హెల్పర్. ఆయన మన సహాయకుడు. సహాయం దేనికి చేయాలి? మనం ఏదైతే చేసుకోలేమో అది చేయడానికి, సహాయం చేయడానికి వస్తారు. ఎస్. మనం ఏదైనా పని చేసుకోలేకపోతున్నాం అనుకోండి, ఇప్పుడు సహాయం తీసుకుంటాం ఎవరిదన్నా. మన పని మనమే చేసుకోగలిగితే సహాయం అవసరమా? లేదు. అది మన పని మనము చేసుకోలేకపోతున్నాము కాబట్టి పరిశుద్ధాత్మ దేవా రా, నా జీవితాన్ని మార్చు, నా ఆలోచనల్ని మార్చు, నన్ను సరిదిద్దు, నన్ను మార్చయ్యా, నా ఆలోచనల్ని మార్చు, నీ కొరకు జీవించడానికి సహాయం చేయి, పరిశుద్ధునిగా జీవించడానికి సహాయం చేయి. నీతిమంతుడిగా నువ్వు నన్ను మార్చావు, కానీ ఇప్పుడు నేను ప్రతి విషయంలో కూడా, ప్రతి తీర్మానంలో కూడా, ప్రతి రోజు కూడా దేవా నీతిమంతుడు తీసుకోవాల్సినటువంటి తీర్మానాలు తీసుకోవడానికి నాకు సహాయం చేయి. ఆమేన్. అప్పుడు నువ్వు స్థాపించబడ్డావు. అంతేగాని ధర్మశాస్త్రంలో చెప్పారు, లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలన్నీ పక్కన పాడేమనట్లేదు. కానీ నువ్వు ఆజ్ఞలు నేను చేస్తాను, దాన్ని బట్టి నేను ఆశీర్వదించబడతాను అంటే అక్కడ నువ్వు తప్పడుగు వేస్తావు. అక్కడ తప్పడుగు వేస్తున్నావు, అక్కడ నీ ఆలోచన తప్పైపోతుంది. అందుకని దేవుడు యేసుక్రీస్తు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వచ్చినది ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేయడానికి. తెలుగులో ఫుల్ఫిల్ నెరవేర్చడానికి వచ్చాడు, స్థాపించడానికి రాలేదు. నెరవేర్చడానికి, ముగించడానికి వచ్చాడు. ఏదైతే ఏ మానవుడు చేయలేకపోయాడో ఆయన చేశాడు. అందుకని ఆయన జీవితంలో ఎవ్వరు వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి, ఫారిసీస్, సాడ్యూసీస్ ప్రతిసారి కూడా ధర్మశాస్త్రము ప్రకారము అందరినీ జడ్జ్ చేసేవారు, తీర్పు తీర్చేవారు. యేసుక్రీస్తు దగ్గరికి ఎవ్వరు వచ్చినా కూడా, ఎటువంటి పరిస్థితిలో వచ్చినా, ఎప్పుడన్నా ధర్మశాస్త్రము ప్రకారం మాట్లాడా? అమ్మా నీకు స్వస్థత కావాలా? ఓకే, ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు అన్ని సరిగ్గా చేస్తున్నావా అని అడిగాడా? లేదు. దేని కొరకు అడిగాడు? విశ్వాసము కొరకు చూశాడు అంతే. క్రియల కొరకు చూడలేదు. విశ్వాసం ఉందా? నమ్ముతావా? నన్ను నా కృపలో నమ్ముతావా? నేను స్వస్థపరచగలుగుతానని నువ్వు నమ్ముతావా? నేను నిన్ను మార్చగలుగుతానని నువ్వు నమ్ముతావా? నేను నిన్ను రక్షించగలుగుతానని నమ్ముతావా? నేను నీ జీవితాన్ని ఆశీర్వదించగలుగుతానని నమ్ముతావా? ఆ విశ్వాసం కొరకు చూశాడు అంతే. ఒక్కసారి ధర్మశాస్త్రాన్ని వాడతాడు. ఎప్పుడు? ఆ యవనస్తుడు, రిచ్ యంగ్ రూలర్, ధనవంతుడైన యవనస్తుడు వచ్చినప్పుడు ఎందుకు వాడతాడు? ఎందుకంటే ఆ యవనస్తుడు విశ్వాసంతో రాలేదు. యవనస్తుడు రావడమే ధర్మశాస్త్రంతో వచ్చాడు. యవనస్తుడు రావడమే సెల్ఫ్ రైచియస్నెస్ అంటే స్వనీతితో వచ్చాడు. అందుకు యేసుక్రీస్తు ఏమంటాడు? నీకు ధర్మశాస్త్రంలో ఉన్నది తెలుసు కదా అంటే ఆయన ఏమంటాడు? అన్నీ పాటించాను అంటాడు. యవన వయసు నుంచి అన్నీ పాటించాను అంటాడు. అప్పుడు ఆ గర్వముతో వస్తున్నాడు కాబట్టి అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, సరే అన్నీ పాటిస్తున్నావు కదా, చాలా మంచిది, ఇప్పుడు నీకు ఉన్నదంతా కూడా అమ్మేసే నన్ను వెంపడించడం మొదలుపెట్టు అంటాడు. ఆయన ఏమంటాడు? నో థ్యాంక్ యూ, బయలుదేరతాడు. అంటే అప్పుడు ఏం చూపిస్తున్నాడు?
నువ్వు ధర్మశాస్త్రం అంతా నువ్వు పాటించేసాను అనుకుంటున్నావు కదా, నువ్వు ఏదో నీతిమంతుడు అనుకుంటున్నావు కదా, సరే నీకు రుజువు చేస్తాను. మొదటి ఆజ్ఞ ఏంటి? నీకు ఏ దేవుడు, ఇంగ్లీష్లో యూ షల్ హ్యావ్ నో అదర్ గాడ్ బిఫోర్ మీ. నా ఎదుట నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆయన చూపించేది ఏంటంటే, నువ్వు ధర్మశాస్త్రం అంతా పాటించాను అనుకుంటున్నావు, నీ దేవుడు దేవుడు కాదు, నీ డబ్బే నీ దేవుడు అని చూపించడానికి ధర్మశాస్త్రాన్ని వాడాడు అక్కడ. ఆయనలో ఉన్న పాపము చూపించడానికి. అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. పాపాన్ని చూపించడానికి వాడాడు ధర్మశాస్త్రాన్ని. కానీ ఇప్పుడు వేరే వ్యక్తులు ఎవరన్నా ఆయన దగ్గరికి వచ్చారనుకో, ఎవరితో ధర్మశాస్త్రం గురించి మాట్లాడు. ఆఖరికి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ గురించి వచ్చేసేటప్పటికైతే ఆమె విశ్వాసముతో వచ్చింది. విశ్వాసముతో వచ్చినప్పుడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా వస్తుంది అక్కడ. తెలుసా అది మీకు? ధర్మశాస్త్రం ప్రకారము అటువంటి సమస్యతో ఉన్నప్పుడు బయటికే రాకూడదు ఆమె. కానీ రక్తస్రావంతో బాధపడుతున్నప్పటికీ ధర్మశాస్త్రము ప్రకారము బయటికి రాకూడదు అని తెలిసినప్పటికీ విశ్వాసముతో ఆమె అడుగులు వేయడం మొదలుపెట్టింది. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసముతో బయటకు వచ్చింది. విశ్వాసముతో బయటకు వచ్చిన తర్వాత ఆయన చూసినప్పుడు ఏమన్నాడు? అదేంటమ్మా, మోషే ఇచ్చింది నీకు తెలీదా? అంత బుద్ధి కూడా లేదా నీకు? ఇంత వయసు వచ్చిన తర్వాత అంత కూడా తెలీదా నీకు? సిగ్గులేదు? ఏమన్నాడు? నీ విశ్వాసము. ఆమేన్, గ్లోరీ. నీ విశ్వాసము అన్నాడు. ప్రైజ్ ద నీ లార్డ్. విశ్వాసము అన్నాడు. అందుకనే నూతన నిబంధనలో ఇది ఏ మతములో కూడా నీకు కనిపించదు. లోకమంతా తిరుగు, లోకములో ఉన్న పుస్తకాలన్నీ చదువు, అన్ని వెతుకు, నీకు ఎక్కడ కూడా ఇటువంటి కృప అనేది నీకు కనిపించదు. yes, ఆమేన్. అందుకే లోకానికి ఉన్నది ఒక్క రక్షకుడు మాత్రమే, ఆయన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ద్వారా మాత్రమే కృపా సత్యము విడుదలయ్యింది. ఆమేన్, ఆమేన్. ఆయన ఒక్కని ద్వారానే. దావీదు వల్ల అవ్వలేదు, మోషే ద్వారా అవ్వలేదు, ఎలైజా ద్వారా అవ్వలేదు, ఎలైషా ద్వారా అవ్వలేదు. అందుకని అంత గొప్ప దైవజనులు ఉన్నప్పటికీ యేసు క్రీస్తు స్వయముగా రావాల్సి వచ్చింది. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. గలేషియన్స్ చాప్టర్ 3కి ఒకసారి వెళ్ళండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? బ్రహ్మ పెట్టెను. ఎవరు బ్రహ్మ పెట్టెను? ఇంగ్లీష్లో హూ హ్యాస్ బివిచ్డ్ యూ అంటాడు. yes. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో హూ హ్యాస్ కాస్ట్ దిస్ స్పెల్ అపాన్ యూ అంటాడు. ఎవరు ఏ మంత్రం వేశారు మీ మీద అంటున్నాడు. సువార్త ప్రకటించాను కదా, రక్షణ ఎలా పొందుకున్నారో మర్చిపోయారా? ఆయన కృప ద్వారా కదా మనం రక్షింపబడ్డది. ఆయన రక్తము ద్వారా కదా మనం రక్షింపబడ్డది. ఆయన రక్తము ద్వారా కదా మన పాపాలకి క్షమాపణ వచ్చినది. ఎవరు ఎటువంటి మంత్రం వేశారు మీ మీద? ఎలా మర్చిపోయారు ఈ సువార్త? చదవండి. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. చదవండి. 2 words. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? సో ఇప్పుడు అంటున్నాడు, సరే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అంటున్నాడు. ఏం ప్రశ్న అడుగుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు ఎలా పొందుకున్నారు అంటున్నాడు. ఎలా పొందుకున్నారు గుర్తు తెచ్చుకోండి అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలా పొందుకున్నారు? మీ క్రియల ద్వారా పొందుకున్నారా? ధర్మశాస్త్రం యొక్క క్రియల ద్వారా పొందుకున్నారా? లేకపోతే విశ్వాసము, రీడ్ దట్ అగైన్, లాస్ట్ పార్ట్. ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? విశ్వాసముతో వినుట ద్వారా పొందితిరా. మీ క్రియల ద్వారా పొందుకున్నారా?
మీరు పరిశుద్ధులుగా మార్చబడినందుకు మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నారా, లేకపోతే విశ్వాసముతో విన్నప్పుడు విశ్వాసముతో స్వీకరించినందుకు మీరు పొందుకున్నారా? దానికి జవాబేంటి? విశ్వాసము ద్వారా పొందుకున్నాం, Yes, amen. మన క్రియల ద్వారా పొందుకోలేదు. కంటిన్యూ రీడింగ్ ప్లీజ్. 3వ వచనం, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. యా, కంటిన్యూ. 4వ వచనం, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగును. 5వ వచనం, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. ఈ అద్భుత క్రియలన్నీ మీరు అనుభవిస్తున్నారు కదా సంఘంలో. అద్భుత క్రియలన్నీ కూడా ఎలాగా? ధర్మశాస్త్రం పాటించడం ద్వారా ఈ అద్భుత క్రియలు జరుగుతున్నాయా, లేకపోతే విశ్వాసము ద్వారా అద్భుత క్రియలు జరుగుతున్నాయా అంటున్నాడు. మరి ఒకసారి దానికి జవాబేంటి? విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా. అందుకని మళ్ళీ ఒకసారి యేసుక్రీస్తు జీవితంలో సెంచూరియన్ గుర్తున్నాడు కదా, శతాబ్దిపతి. Yes, pastor. ఆయన వచ్చినప్పుడు ఏమంటాడు? ఆయనకి గవర్నమెంట్లో పెద్ద ర్యాంక్, అధికారము ఉన్న వ్యక్తి. కానీ ఆయన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఇది నా ర్యాంకు, ఇది నా పొజిషను, మీరు తప్పకుండా ఇప్పుడు నా ఇంటికి రావాలి అనలేదు. ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఏం విన్నాడో మళ్ళీ మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం మనకు తెలుసు, కృపా సత్యం విన్నాడు. ఆయన కృపా సత్యము విన్నాడు. కృపా సత్యము వినలేదనుకోండి, ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేవాడు కాదు. గుడికెళ్ళేవాడు. అక్కడ ఎవరో ఒక ఫారిసీ, ఒక సాడ్యూసీ దొరికి పరిగెత్తుకొని రండి మాకు ప్రార్థన చేయండి అని వాళ్ళ కొరకు వెతికేవాడు, కానీ అక్కడికి వెళ్ళలేదు. యేసుక్రీస్తు కొరకు వెతుక్కుంటూ వెళ్ళాడు. వెతుక్కుంటూ వెళ్ళి ఏమన్నాడు? తగ్గింపుతో, నువ్వు నా ఇంటికి కూడా రావద్దు, నాకు ఆ అర్హత లేదు. చూడండి, కృప తెలుసుకున్నప్పుడు నీ గర్వం రాదు. కృప తెలుసుకున్నప్పుడు నువ్వు నిజంగా తగ్గింపులో జీవిస్తావు, నిజమైన తగ్గింపులో జీవిస్తావు. ఫాల్స్ హ్యూమిలిటీ కాదు. అందరి ముందర ఒకలాగుండి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత రే ఏమనుకుంటున్నారా, అది కాదు. ఆయన ఏమన్నాడు? నేను అధికారం ఉన్న వ్యక్తిని, నా పైన అధికారము ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకు వేరే వాళ్ళ మీద కూడా అధికారం ఉన్నది. నిన్ను చూశాను, నీ గురించి తెలుసు, నాకు నీకు అధికారం ఉన్నదని నాకు తెలుసు. మాట విడుదల చెయ్యి, నాకు అది చాలు. మాట మాత్రమే సెలవిమ్ము, అప్పుడు మాట మాత్రము సెలవివ్వు. దేనితో వచ్చాడు? క్రియలతో రాలేదు, విశ్వాసముతో వచ్చాడు. విశ్వాసముతో వచ్చాడు. విశ్వాసముతో వచ్చాడు. ఏదో నిరూపించుకోవడానికి రాలేదు. నేను నా జీవితంలో ఏం చేశానో చూస్తావా అని రాలేదు. చూపించుకోవడానికి రాలేదు. నేను ఏ పాపము చేయకుండా జీవించాను, నేను అన్ని కరెక్ట్గా ఏం చూపించుకోవడానికి రాలేదు. వచ్చాడు, విశ్వాసముతో మాట్లాడాడు, విశ్వాసముతో పొందుకున్నాడు. విశ్వాసముతో పొందుకున్నాడు. విశ్వాసముతో పొందుకున్నాడు. కానీ పాస్టర్ గారు, మరి పాపము ఎలా పాస్టర్ గారు అంటే, మరి పాపము గురించి చెప్పకపోతే ఎలాగా విడుదల వస్తుంది? ఎలాగా దాని నుంచి ఎలా జయిస్తాం మరి పాపాన్ని? మనం అది చెయ్యొద్దు అని చెప్తేనే కదా వాళ్ళు చేయకుండా ఉంటారు. మళ్ళీ ఇందాక అడిగిన ప్రశ్న, ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అనేది. మొన్న ఒక మీటింగ్లో ఇలాగే బోధిస్తుంటే ఒకళ్ళు లేచి నుంచొని యోహాను సువార్త నుంచి వాక్యాలు చదవడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు అన్న మాటలు, మీరు నూతన నిబంధన అంటున్నారు, ఇదిగోండి నూతన నిబంధన నుంచే చదువుతున్నాను అని బోధిస్తుంటేనే గట్టిగా చదవడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు అన్నాడు, ఇఫ్ యు లవ్ మీ యు విల్ కీప్ మై కమాండ్మెంట్స్. నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞల్ని గైకొంటావు. చూసారా? ఆజ్ఞలు
మర్చిపోకూడదు ఆజ్ఞల్ని, నూతన నిబంధన యేసుక్రీస్తు మాట, ఆజ్ఞలు మర్చిపోకూడదు అన్నారు. ఓకే, కరెక్టే, మర్చిపోకూడదు, నేను మర్చిపోమనలేదు. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయం తీశారనుకోండి, ఆ యేసుక్రీస్తే అన్న మాటలు చదివడం మొదలు పెడితే ఆ యేసుక్రీస్తే ఏమన్నాడు తెలుసా? ఆగండి. ఆ యేసుక్రీస్తే అన్నది, నీ కళ్ళు నిన్ను పాపములోకి తీసుకెళ్తుంటే కళ్ళని పీకేయమన్నాడు. నీ చేతులు పాపానికి తీసుకెళ్తుంటే నీ చేతుల్ని నరుక్కోమన్నాడు. ఆ రోజు నేను అడిగాను సంఘంలో, అయ్యగారు మీరు కూర్చోండి ఒక్క నిమిషం, ఇక్కడ చూస్తున్నాను ఎంతమంది ఉన్నారు ఈ సంఘంలో, అందరి ఐ సాకెట్స్లో ఐబాల్స్ కనిపిస్తున్నాయి నాకు, ఎవరు ఎందుకు ఇప్పటి వరకు మీ కళ్ళని పీక్కోలేదు అన్నాను. అది యేసుక్రీస్తు చెప్పిన మాటేనా? అవునా కాదా? ఎస్. అందరికీ 2 చేతులు ఉన్నాయి ఆ రోజు ఆ మీటింగ్లో. జాగ్రత్తగా గమనించాను అందరివి. ఎవరికన్నా లేకపోతే సారీ, కానీ నేను చూసినంత మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా 2 చేతులు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు చెప్పేది నాకు, మీ చేతులు పాపానికి ఎప్పుడు మీరు వాడలేదా అని అడిగితే మాటలేదు. మీ చేతులు ఎప్పుడు కూడా పాపానికి వాడలేదు అన్న వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి అన్నాను. ఒక్క చేయి పైకి ఎత్తలేదు. అక్కడ చిన్నవాళ్ళు ఉన్నారు, తాతలు కూడా ఉన్నారు, అమ్మమ్మలు నానమ్మలు కూడా ఉన్నారు. మీ కళ్ళతో ఎప్పుడు కూడా పాపము చెయ్యకపోతే చేతులు ఎత్తండి అన్నాను. ఒక్క చేయి పైకి ఎత్తలేదు. అది కూడా యేసుక్రీస్తు చెప్పిన మాటలే. మరి ఆజ్ఞలు ఎందుకు పాటించట్లేదు మనం? ఎందుకంటే ఎందుకు చెప్పాడు, ఎవరితో చెప్పాడు, అది ఆయన సిలువ మీదకి వెళ్ళక ముందర చెప్పాడా, తర్వాత చెప్పాడా, నూతన నిబంధనలో జీవించేటప్పుడు చెప్పాడా, పాత నిబంధనలో జీవించేటప్పుడు చెప్పాడా? అందుకని చదివితే సరిపోదు, కళ్ళు విప్పబడాలి, చెవులు విప్పబడాలి, హృదయములో అర్థము చేసుకోవాలి, ఆయన మనస్సు తెలుసుకోవాలి. అందుకనే పేతురు యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరాలు బోధలు విన్నాడు. 3.5 సంవత్సరాలు అద్భుత క్రియలు చూశాడు. నీటి మీద నడిచాడు. కానీ కృపాసత్యము అపోస్తలుడు పౌలు అర్థం చేసుకున్నాడు, పేతురు అర్థం చేసుకోలేకపోయాడు మొట్టమొదట్లో. ఎందుకు? కృపా సత్యము ఒక వ్యక్తి కూర్చొని అక్కడ బోధించింది కాదు. కృపా సత్యము పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తే స్వయముగా పౌలుతో కూర్చోబెట్టి నేర్పించిన విషయాలు ఇవి. ఆమేన్. అందుకని పేతురు ఒక దగ్గర రాస్తూ అంటాడు, ద రైటింగ్స్ ఆఫ్ పాల్, ద టీచింగ్స్ ఆఫ్ పాల్, దే ఆర్ హార్డ్ టు అండర్స్టాండ్. పౌలు యొక్క బోధనలు నేను అర్థం చేసుకోవడానికి కష్టతరంగా ఉన్నాయంటున్నాడు, కానీ అవి సత్యము అంటాడు. ఎస్. ఒక దగ్గర అందుకనే పేతురునే పాలు పేతురికి నేర్పిస్తాడు. పేతురే తప్పు చేస్తుంటే సరిదిద్దుతాడు. కానీ యేసుక్రీస్తుతో జీవించింది ఎవరు? పేతురు. ఆయన పాలు నేర్పిస్తాడు పేతురికి. ఎందుకు? ప్రత్యక్షత జ్ఞానము వచ్చింది కాబట్టి ఆయన జీవితంలోకి. ఆమేన్, ఆమేన్. థాంక్యూ జీసస్, హల్లెలూయా. ప్రత్యక్షత జ్ఞానం వచ్చింది కాబట్టి. సో పాపము పాస్టర్, పాపం గురించి ఎలాగా? ఫర్ సిన్ షల్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ, ఫర్ యు ఆర్ నాట్ అండర్ లా బట్ యు ఆర్ అండర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. అది చదవండి. మీరు కృప క్రిందనే కానీ ధర్మశాస్త్రము క్రింద లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఆగండి. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. కానీ ఎందుకు చేయదు అనేది ప్రశ్న. ఎందుకు చేయదు, ఎందుకు చేయలేదు అనేది ప్రశ్న.
ఎందుకు చెయ్యలేదు అంటే ఆయన చెప్పేదేంటి? మీరు ఇప్పుడు దేని కింద ఉన్నారంట, లేకపోతే దేని కింద లేరు? ధర్మశాస్త్రం క్రింద లోనైన వారు కారు, కానీ దేని కింద ఉన్నారు? కృపకే. నన్ను చూడొద్దు, బైబిల్ని చూడండి, అక్కడ స్క్రీన్ మీద చూడండి. మీరు కృపకే. ఏమని ఉంది? దేని కింద ఉన్నారు? కృప. అందరు నోర్లు ఉన్న వాళ్ళందరూ దేని కింద ఉన్నారు? కృప. కృప. కృప కింద ఉన్నారు కాబట్టి అది కారణము, మీ తీర్మానం కాదు కారణము. అబ్రహాముకి సంతానము ఎలాగొచ్చింది? ఆయన తీసుకున్న తీర్మానము కాదు. ఆయన తీర్మానం ఎప్పుడో తీసుకున్నాడు, యవన కాలంలో తీసుకున్నాడు, ఏం జరగలేదు అక్కడ. అర్థమవుతుందా నేను చెప్పేది? నీ తీర్మానం బట్టి కాదు ఇది, నీ శక్తి వలన కాదు, నీ శరీరము ద్వారా జరిగేది కాదు ఇది. ఎప్పుడైతే ఆఖరికి అబ్రహాము ముసలోడైపోయాడో, ఇప్పుడు నా వల్ల కాదు అన్నప్పుడు అప్పుడు దేవుడు వచ్చాడు. ఆమేన్. కరెక్ట్. నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, నా వల్ల జరుగుతాది. నేను నీ జీవితంలో ఈ కార్యము చేస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, కానీ ఆయన ద్వారా సమస్తము సాధ్యమే. నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. ఆయన డిటర్మినేషన్తో హార్డ్ వర్క్తో జీవించిన వాడికి కాదు, నమ్మిన వానికి, లోబడిన వాడికి. లోబడ్డం అంటే దేనికి? ధర్మశాస్త్రానికి కాదు, ఆయన కృపకి లోబడ్డప్పుడు ఆమేన్. సమస్తము సాధ్యమే. సో అబ్రహాం అన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశాడు, ఏం జరగలేదు. ఆఖరికి దేవుడు వస్తాడు, దేవుడిని అడగడు, అయినా దేవుడు ఏమంటాడు? చూడు, నీకు పాపము నుంచి ఎప్పుడు విడుదల వచ్చింది? నువ్వు అడిగినప్పుడు కాదు. ఎస్. అర్థమైందా? నువ్వు అడిగినప్పుడు కాదు. ఆయన ఎప్పుడైతే అడుగు వేశాడో, ఎప్పుడైతే నూతన నిబంధన మొదలు పెట్టాడో, ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే తీసాడో, కృపని ఎప్పుడైతే విడుదల చేశాడో, ఆ సమయము నుంచి పాపము నీ మీద ప్రభుత్వము చేయలేదు. సో ఇప్పుడు నువ్వు పలకాల్సిందేంటి? పాపము నా మీద ప్రభుత్వము చేయలేదు. ఆమేన్. సాతానికి నేను భయపడను. అధికారము దేవుడు నాకు ఇచ్చాడు. నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను. నేను నీతిమంతుడిగా మార్చబడ్డాను. నేను పరిశుద్ధినిగా మార్చబడ్డాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డాను. ఆయన మహిమ కొరకు నేను విజయము పొందుకుంటాను. ఆయన మహిమ కొరకు. కృప ఎవరైనా సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు, మర్మము సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు పాపములో జీవించరండి, పాపములో జీవించరు. ఆయన మహిమ కొరకు జీవిస్తారు. ఆమేన్. ఆయన మహిమ కొరకు జీవిస్తారు. హల్లెలూయా. The woman that was caught in the act of adultery. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. లేచి నుంచోండి, లేకపోతే ఇదే ఆగదు ఇక్కడ. కొంతమందికి ఇది ఎంత లోటుగా స్థాపించబడిపోయి ఉంటుందంటే, ధర్మశాస్త్రము లేకపోతే మనము నీతిమంతులుగా జీవించాలి, నీతిమంతులుగా జీవించాలి, నీతిమంతులుగా జీవించాలి. నేను కరెక్టే, దానికి నాకు ఎటువంటి సమస్య లేదు, ఫుల్ 100% అగ్రిమెంట్. కానీ ఎలాగ జరుగుతుంది అనే దాంట్లోనే ప్రాబ్లం. అందుకనే పౌలు ఏమన్నాడు? ఆత్మలో మొదలు పెట్టుకున్నాము, ఇప్పుడు శరీరానికి వెళ్ళొద్దు, ఆత్మలోనే కొనసాగాలి. ఆమేన్. ఆత్మలోనే కొనసాగాలి. హల్లెలూయా. ఆత్మలోనే కొనసాగాలి. థాంక్ యూ జీసస్. ఆ స్త్రీని పట్టుకున్నప్పుడు అందరూ కూడా రాళ్లతో వచ్చారు. మోషే ధర్మశాస్త్రము బట్టి ఈమెను ఇప్పుడే చంపేయాలి. నువ్వేమంటావు చెప్పు, నువ్వేమంటావు? కొద్దిసేపు ఏం మాట్లాడు, ఆఖరికి ఏమంటాడు? ఎవరికైతే పాపము లేదో
ఆయన మొట్టమొదటిగా రాయ విసరండి అంటాడు. అందరికీ తెలిసిన కథ, చాలా మందికి తెలిసిన కథ. ఒకరి తర్వాత ఒకళ్ళు అందరూ కూడా రాళ్ళని అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఆఖరికి కేవలం యేసుక్రీస్తు, ఆ స్త్రీ మాత్రమే ఉన్నారు. అప్పుడు ఆమె యేసుక్రీస్తుతో మాట్లాడినప్పుడు యేసుక్రీస్తుకు జవాబిస్తాడు, ఎవరు లేరా నిన్ను ఖండించే వాళ్ళు, నిన్ను శిక్షించే వాళ్ళు ఎవరు లేరా అంటే ఆమె ఏమంటది, ఎవరు లేరు అంటది. గమనించండి, అక్కడ ఆయన అన్న మాట ఏంటి, ఎవరి పాపము లేదో వాళ్ళు వెయ్యండి అన్నాడు. సో పాపం ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్న వ్యక్తి ఎవరు? పాపము లేని వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఇప్పుడు పాపము లేని వ్యక్తి ఉన్నాడు. పాపము లేని వ్యక్తి ఇప్పుడు వరకు ఆమె చెవులు ఎప్పుడు విననటువంటి సువార్త ప్రకటించబోతున్నాడు. ఆ వ్యక్తి ఇప్పుడు అంటాడు, నేను కూడా నిన్ను శిక్షించను, నేను కూడా నిన్ను శిక్షించను అంటాడు. నేను కూడా నిన్ను శిక్షించను. పాస్టర్ గారు అంత తర్వాత కూడా ఏమన్నాడో చెప్పండి. ఏమన్నాడు? నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. కొంతమందికి ధర్మశాస్త్రం చాలా గట్టిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, అది చెప్పాలి, అది బోధించాలి, అది చెప్పండి. ఇప్పుడు వెళ్ళి పాపం చెయ్యొద్దని చెప్పండి. యేసుక్రీస్తు ఆమెకి ఇప్పుడు వెళ్ళి నువ్వు పాపము చెయ్యొద్దు అని చెప్పినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? పాపములో ఉన్న స్త్రీతో మాట్లాడుతున్నాడు. పాపము చేయకుండా ఆమె జీవించలేదు. ఆగండి, ఆయన పాపము చెయ్యొద్దు అన్నంత మాత్రం పాపము చేయకుండా ఉండలేదు. షీఈస్ అ ఫాలెన్ వుమెన్, షీఈస్ అ సిన్ఫుల్ వుమెన్. ఆదాము తర్వాత పుట్టిన ప్రతి వ్యక్తి ఎటువంటి నేచర్తో పుట్టాడు? ఎటువంటి స్వభావంతో పుట్టాడు? ఎటువంటి పాపము. సో ఆమెకున్న స్వభావం ఏంటి? మరి ఆమె నెక్స్ట్ ఏం చేస్తుంది? పాపం చేస్తుంది. అది అర్థం అవ్వలేదు అనుకోండి, ఏమనుకోండి, యేసుక్రీస్తు అన్నాడు అది చెప్పాలి, మీరు చెప్తున్నాను. కానీ ఎందుకు చెప్పాడు? ఆ రోజు ఆయన అలాగ అనడం ద్వారా ఆమె మార్చిపడిపోతుందా? ఆమె ఇంకా ఆ రోజు నుంచి ఇంకా పాపం లేకుండా జీవించింది. పాస్టర్ గారు ఎలా చెప్పగలుగుతావు పాపం లేకుండా జీవించిందని? ఎలా చెప్పగలుగుతావు? పాపము లేకుండా జీవించగలిగిందనుకో, ఇంకా ఆమెకి యేసుక్రీస్తు అక్కర్లేదు. కరెక్టే అన్నాడు పాపము లేకుండా జీవించు అని, కానీ దాని ద్వారా, అది చెప్పడము ద్వారా ఆమె జీవితం మార్చబడదు. ఆయన ఎప్పుడైతే పాపము లేకుండా జీవించు అన్నాడో, ఆయన నిజంగా చెప్తుంది ఏంటి తెలుసా? నువ్వు నా సన్నిధి దగ్గరికి వచ్చావు, నన్నే చూస్తూ ఉండు. ఎందుకు శిక్షించబడలేదు ఆమెకు అర్థం అవ్వలేదు. ఎందుకు శిక్ష రావట్లేదు నా మీద ఆమెకి ఇంకా అర్థం అవ్వట్లేదు. ఆమెకి ఇంకా తెలియదు ఎందుకు శిక్షించలేదు అనేది. సత్యము కేవలం ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆమె పాపానికి ఆయన శిక్ష తీసుకుంటాడు కొన్ని రోజుల్లో. ఆమె పాపం యొక్క శిక్ష ఆయన అనుభవిస్తాడని ఆయనకి తెలుసు. సో ఆయన చెప్పేది ఏంటంటే, నన్నే చూస్తుండు, ఇంకా కొన్ని రోజుల్లో ఆ శిలువ మీద నేను కనిపిస్తాను. ఎప్పుడైతే ఆ శిలువ మీద నేను కనిపిస్తానో అప్పుడు నీ పాపానికి క్షమాపణ, అప్పుడు నీ పాపం యొక్క శిక్ష నేను అనుభవించినట్టు, అప్పుడు నూతన నిబంధన మొదల, అప్పుడు నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు, అప్పుడు నీ స్వభావముని నేను మారుస్తాను. అప్పుడు పాపము ప్రభుత్వము చేయదు. ఇప్పుడు నువ్వు ఆయన కొరకు జీవించగలవు, ఆయన మహిమ కొరకు జీవించగలవు, నీతిమంతుడిగా జీవించగలవు, పరిశుద్ధినిగా జీవించగలవు. హల్లెలూయా. చేతులెత్తుదామండి. ఆమేన్, ఆమేన్. థాంక్యూ. దేవుడు నీతో మాట్లాడినట్లయితే
ఆయనకి కృతజ్ఞత చెల్లించు. సోరాలా మాందేరి బారాలా బారాబా సోకోరోలో మాందే షారా మాందేరి కారాలా బారాబా సోకోరోలో మాందేరి బారాలా మాందేరి కానా మాందే. కొద్దిగా ఆలస్యమైంది కానీ పర్వాలేదు, ఈరోజు మీరు విడుదల పొందుకోవాల్సిందే. షాందారాబా సోకోరోలో మాందరి బారాలా బారా మాందే. ఇప్పుడు వరకు మీరు ఎటువంటి పాపములో బంధకములో ఉన్నట్లయితే, చెడ్డ అలవాట్లలో ఉన్నట్లయితే, ఈరోజు ఈ కృపా సత్యము ద్వారా ప్రతి ఒక్కరు విడుదల పొందుకొని వెళ్ళాలి. ప్రతి ఒక్కరు విడుదల పొందుకోవాలి. మీ ఆలోచనలో విడుదల పొందుకోవాలి. మీ ఆలోచన మార్చబడాలి. సో బ్రాందేరి ఖానామా బ్రాజేరేలేమా బారా సోకోరోలో మాందేరి బారాలామా బ్రాందే షాండేరి బారాలామా బ్రోసో తోరోలో మాందేరి ఖానాబా బ్రాసి ఖారాలా మాందే. ఈరోజు మనం అందరము కూడా ఆయన సన్నిధిలో ఉన్నాము. ఆయన సన్నిధిలో ప్రతిదీ కూడా సాధ్యమే. మనకి ఉండాల్సింది విశ్వాసము మాత్రమే. ఈ సమయంలో మనం అందరం కూడా బల్లలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఆయన మహాకృపని తెలుసుకున్నారు. మరి ఒకసారి ఆషర్స్ అందరూ కూడా ఫ్రంట్ రో నుంచి వెళ్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనము చదివినటువంటి పాటలో కూడా అతిక్రమం అంతా కూడా తుడచువాడా, ప్రతి అతిక్రమముని తుడిచిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in సంప్రదించండి. God bless you.